195 స్థానాలకి బీజేపీ అభ్యర్థుల ఖరారు. తెలంగాణలో 9 స్థానాలకి ప్రకటన ఇచ్చింది. ఎస్, భారతీయ జనతా పార్టీ ఊహించిన విధంగానే అంటే 2వ తారీఖు లిస్టు ప్రకటిస్తారని చెప్పారు. 195 మంది అభ్యర్థుల మొదటి జాబితాని ప్రకటించారు. అందులో 2 మాజీ ముఖ్యమంత్రులు ఉన్నారు. దాదాపు 35 మంది కేంద్ర మంత్రుల లిస్టుతో ప్రకటన చేశారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో 9 మంది అభ్యర్థులను ప్రకటించారు. దాంతోపాటు ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఇక మరికొద్ది రోజుల్లో కొలిక్కి వస్తుంది. ఎన్డీఏ భాగస్వామ్యంతో ఉన్నటువంటి పొత్తు, టీడీపీ జనసేన పొత్తు మరికొద్ది 2 రోజుల్లో ఒక కంక్లూజన్కి వస్తుందని చెప్తున్నారు. సరే, దాని సబ్జెక్ట్ తర్వాత చెప్దాం. అయితే ముందు తెలంగాణ రాష్ట్రంలో ప్రకటించినటువంటి 9 మంది అభ్యర్థుల జాబితా చూసినట్లయితే కరీంనగర్ బండి సంజయ్ కుమార్, నిజామాబాద్ అరవింద్ ధర్మపురి, జహీరాబాద్ బీబీ పాటిల్, సికింద్రాబాద్ జి కిషన్ రెడ్డి, చేవెళ్ల కొండా విశ్వేశ్వర్ రెడ్డి, హైదరాబాద్ శ్రీమతి డాక్టర్ మాధవీలత, భువనగిరి బోరా నర్సయ్య గౌడ్, మల్కాజ్గిరి ఈటల రాజేందర్, నాగర్ కర్నూల్ పి భరత్, వీళ్ళని లిస్టు ప్రకటించడం జరిగింది. ఇక్కడ మనం ఒక అంశాన్ని చూడాలి. ఆ అంశం సారాంశం ఏంటి అని అంటే ఇప్పటివరకు అంటే జనరల్గా హైదరాబాద్ మల్కాజ్గిరి కొంత ఎక్కువ కాంపిటీషన్ జరిగింది. అయితే ఎవరు ఊహించని విధంగా హైదరాబాద్ టికెట్ని మాధవి లతకి కేటాయించారు. ప్రస్తుతం మాధవి లత ఒక సంవత్సర కాలంగా మాధవి లతకి హైదరాబాద్ టికెట్ వచ్చిద్దేమోనని చెప్పి ఒక పెద్ద చర్చ జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో ఎంఐఎంని బలంగా ఢీకొట్టగలిగినటువంటి అభ్యర్థి మాధవి లత అని చెప్పని ప్రకటించారు. ఎంఐఎంని ఢీకొట్టేటువంటి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి మాధవి లత. మరి మాధవి లత ఎవరు? ఇప్పుడు జనరల్గా మిగిలినటువంటి సీట్లన్నీ కూడా అక్కడ కాంగ్రెస్ని ఢీకొట్టడమో లేక అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ని ఢీకొట్టడం ఉంటుంది. కానీ ఎంఐఎం సీటుకి ఇంతవరకు ఎప్పుడు కూడా ఓటమి అనేది ఉండదు. ఎంఐఎం సీటు అక్కడ ఓవైసీ ఫ్యామిలీనే గెలుస్తూ ఉంటారు, అక్బరుద్దీన్ని గెలుస్తూ ఉంటారు. అక్కడ ఎవరికి కూడా ఇంకొక ఆప్షన్ ఉండదు. కానీ అలాంటిది అక్కడ మాధవి లతని పోటీ పెట్టడం ద్వారా ఈసారి హైదరాబాద్ సీటు ఎంపీ సీట్ అన్నటువంటిది చాలా టఫ్ ఫైట్ ఉండబోతుంది. మాధవి లత వర్సెస్ ఎంఐఎం ఒక బిగ్ ఫైట్ రాబోతుంది. మరి ఈ ఫైట్లో ఎవరు ఎటువంటి సమీకరణాలు మారబోతాయి అనేటువంటిది కూడా చూడాలి. కానీ ఇప్పటికే ఎంఐఎం కూడా మాధవి లత విషయంలో చాలా క్రియాశీలకంగా చూస్తూ ఉన్నారు. ఏంటి తన ఎలాంటి ఫైట్ ఉంటుందనే దాంట్లో ఎవరైతే మాధవి లత విరుచి హాస్పిటల్స్ అధినేత సతీమణి, వీరికి సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి అమెరికాలో. దాదాపు ఒక కొద్ది సుదీర్ఘకాలంగా అక్కడైతే ఓల్డ్ సిటీలోనే వాళ్ళ ప్రస్థానం మొదలైంది. అక్కడి నుంచే వారు ఆ రాజకీయాన్ని ప్రారంభించారు. అక్కడి నుంచే వారు వర్క్ చేస్తూ ఉన్నారు. ఆ అంశంలో ఎక్కడైతే ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి టెంపుల్స్ అన్నిటినీ పునరుద్ధరణ విషయంలో కూడా వారు వర్క్ చేస్తున్నారు. ఆ నేపథ్యంలో ఇప్పుడు అక్కడ ప్రకటించడంతో ఒక బిగ్ ఫైట్ జరగబోతుంది మాధవి లతకు సంబంధించినంత వరకు. అయితే అక్కడ చూస్తే గత 6 నెలల కాలంలో అనేక అంశాల విషయంలో తను చాలా సీరియస్ ఫైట్ చేసింది. ఆ ఫైట్ నేపథ్యంలో కూడా అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉండబోతున్నాయి అనేటువంటిది చాలా సీరియస్ అంశంగానే చూడాలి. తనే మాధవి లత అంటే అయితే ఇక్కడ తను ఆధ్యాత్మికవేత్త కూడా. ఇటీవల కాలంలో అనేక ట్రైనింగ్స్, అనేక ఇన్స్టిట్యూషన్స్ వాటితోటి తను మమేకం అవుతూ వచ్చారు. చాలామందికి ట్రైనింగ్ ఇస్తూ వచ్చారు. ఆర్ఎస్ఎస్ భావజాలంతో పూర్తిగా తాను భారతీయ జనతా పార్టీలో వర్క్ చేస్తూ ఉంటారు. సరే, ఇప్పుడు ఆ ఫైట్ చాలా సీరియస్ ఫైట్ అవుతుంది, చాలా బిగ్ ఫైట్ అవుతుంది. హైదరాబాద్ సీట్ కూడా ఊహించని విధంగా భారతీయ జనతా పార్టీ మాధవి లతను ప్రకటించడంతో ఒక బిగ్ ఫైట్ జరగబోతుంది. ఇక మల్కాజ్గిరి సీటుని దాదాపు 10 మంది ఆశించారు. మల్కాజ్గిరి సీటు మాకు అంటే మాకు అనుకున్నారు. కానీ చివరికి మల్కాజ్గిరి సీటుని ఈటల రాజేందర్కి కేటాయించారు. ఈటల రాజేందర్ కూడా ఇప్పుడు మల్కాజ్గిరి సీట్ నుంచి యుద్ధం చేయబోతున్నారు. మరి మల్కాజ్గిరి సీట్ అనేటువంటిది ఒక బీజేపీకి ఒక అడ్వాంటేజ్ ఉన్నటువంటి సీటు. మరి ఆ సీట్లో మరి ఈటల రాజేందర్ సుదీర్ఘకాలంగా వెయిట్ చేస్తున్నాడు. తన రాజకీయంగా తను చేసినటువంటి అడుగులు అవి ప్లస్ అయినాయా మైనస్ అయినాయా తెలియదు, కానీ తను ఒక పొలిటికల్గా ఒక అగమ్య గోచరమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు. పొలిటికల్గా తను వేసినటువంటి అడుగులు బీఆర్ఎస్ నుంచి బయటికి రావటం, తర్వాత బీజేపీలో చేరటం, బీజేపీలో గెలిచినా కానీ ఎక్కడ తను ముందుకు వెళ్ళలేకపోవటం, తన అడుగులు ఎటుబడుతున్నాయో, తను చేసినటువంటి స్టెప్స్ అవి ప్లస్సా మైనస్సా అనేటువంటి దాంట్లో కన్ఫ్యూజన్లో ఉన్నటువంటి నేపథ్యంలో అసలు మల్కాజ్గిరి సీటు
ఈటెల రాజేందర్కి ఇస్తారా ఇవ్వరా అనేటువంటిది చాలా సుదీర్ఘమైన చర్చ జరిగింది. కానీ చివరికి ఈటెల రాజేందర్ కేటాయించడంతో మల్కాజ్గిరి సీటు తను గెలవగలిగితే తన రాజకీయ భవిష్యత్తు కొంత పూర్తి స్థాయిలో మార్పు జరుగుతుంది. గెలవగలిగితే ఈసారి కేంద్ర మంత్రివర్గంలో ఉండేటువంటి వాళ్ళలో ఆప్షన్స్ 1, 2, 3లో అతను కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఢిల్లీ రాజకీయాలతో కనుక తను యాక్సెస్ పెంచుకుంటే భారతీయ జనతా పార్టీ భవిష్యత్తు ఎదిగేటువంటి క్రమంలో ఈటెల రాజేందర్ భవిష్యత్తు కూడా రాజకీయంగా కొంత బాగుండేటువంటి అవకాశాలు ఉంటాయి. సరే, ఇక మనం చూస్తే ఎవరైతే నిజామాబాద్ ధర్మపురి అరవింద్ మనం చూస్తున్నాం, ఫైర్ బ్రాండ్ అరవింద్ మళ్ళా ఫైర్గానే రంగంలో దిగారు. మరి అక్కడ సమీకరణాలు ఎలా ఉండబోతున్నాయి? ఆయన ఇప్పటికే ప్రచారాన్ని మొదలుపెట్టాడు, రాజకీయ యుద్ధాన్ని ప్రారంభించాడు, తన ఫైట్ని తను కొనసాగిస్తూ ఉన్నాడు. ఇక జహీరాబాద్ బీపీ పాటిల్ నిన్న బీఆర్ఎస్ పార్టీ వీడి ఆయన బీజేపీలో చేరాడు. ఈరోజు టికెట్ వచ్చింది. నిన్న పార్టీలో చేరితే ఈరోజు టికెట్ ఇవ్వటం ఏంటనేది నాకైతే అర్థం కాలేదు. సరే, ప్రజలకు కూడా ఆ విషయంలో సరే రాజకీయ విలువలు ఎలా ఉన్నాయి అనేటువంటి దాంట్లో మనం పెద్ద చర్చించాల్సిన అవసరం లేదు. అంటే రాజకీయంగా ఈ పార్టీని వీడి రోజు రావటం, ఈరోజు పార్టీలో సీట్లు ఇవ్వటం అనేటువంటిది కొంత ఆలోచించి అడుగులు వేయాల్సినటువంటి అవసరం ఉంది. కొద్దిగా రాజకీయ విలువలని పాటించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ లాంటి పార్టీలు కొన్ని విషయాల్లో కొంతవరకు కొంత ప్రజల అభిప్రాయాలను దృష్టిలో పెట్టుకొని కొన్ని విలువలని పాటిస్తూ ముందుకు అడుగులు వేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. సరే, ఆయన వచ్చారు, వీరు ఇచ్చారు. సరే, వాళ్ళిద్దరికి ఇష్టం ఉన్నప్పుడు మనకెందుకు దాంట్లో. సరే, ఇక సికింద్రాబాద్ కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రివర్యులు, అట్లాగే ఈ ప్రస్తుతం రాష్ట్ర అధ్యక్షులు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత. సరే, ఇప్పుడు కిషన్ రెడ్డి గారికి సంబంధించి ఊహించినట్లుగానే మరి ఆయన అడుగులు గతంలో ఓటమి అనేటువంటిది లేకుండా ముందుకు వెళుతున్నటువంటి మనిషి ప్రస్తుతం రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీని తన భుజస్కంధాల మీద వేసుకొని ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. మరి అటువంటిది సికింద్రాబాద్ నుంచి ఆయన యుద్ధం ఎలా ఉండబోతుంది, ఎలాంటి యుద్ధాన్ని చేయబోతున్నాడు, ఎలాంటి విజయాన్ని సాధించబోతున్నాడు అనేటువంటిది చూడాలి. ఇక చేవెళ్ళ కొండా విశ్వేశ్వరరెడ్డి, ఈయన విషయంలో చేవెళ్ళ కొండా విశ్వేశ్వరరెడ్డి విషయంలో ఆయనకి కొంత పాజిటివ్గా ఉండేటువంటి అవకాశం ఉంది. గతంలో ఖచ్చితంగా రాజకీయాల్లో విలువలు ఉండాలి, రాజకీయాల్లో కొన్ని పద్ధతులు పాటించాలనేటువంటి దృక్పథం ఉన్నటువంటి వ్యక్తి, అబద్ధాలను తక్కువగా ఆడేటువంటి వ్యక్తిగా చూడవచ్చు. సరే, ఆయనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది. ఆయన యాటిట్యూడ్ కానీ కొన్ని విషయాల్లో ఆయనకంటూ ఒక ప్రత్యేక స్థానం ఉన్న నేపథ్యంలో ఆయన అక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు చేవెళ్ళ నుంచి. ఇక హైదరాబాద్ మాధవీలత గురించి మనం చెప్పాము. భువనగిరి బోరా నర్సయ్య గౌడ్, ఎక్కడైతే తను బోరా నర్సయ్య గౌడ్ కొన్ని రాజకీయ విలువలు సిద్ధాంతాల కోసం పనిచేసేటువంటి వ్యక్తి. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి భువనగిరి సీట్లో కూడా చాలా టఫ్ ఫైట్ ఇచ్చేటువంటి వ్యక్తి. గతంలో తాను బీఆర్ఎస్ పార్టీ నుంచి వీడి తాను భారతీయ జనతా పార్టీకి వీడిన తర్వాత, భారతీయ జనతా పార్టీలో ఉన్న తర్వాత భారతీయ జనతా పార్టీ తనకు సరైనటువంటి ప్రాధాన్యత ఇచ్చేటువంటి క్రమంలో మరలా సీట్ ఇవ్వటం, అక్కడ అతను ఢీ కొట్టాలి అంటే అక్కడ చాలా క్యాస్ట్ కాంబినేషన్స్ కూడా చాలా పనిచేస్తాయి. అతనికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి బలమైనటువంటి ఓట్ బ్యాంకు ప్రత్యేకంగా తనకే ఉండటం కూడా ఉంది. ఇక నాగర్ కర్నూలు పి భరత్, నాగర్ కర్నూలు పి భరత్కి కేటాయించారు. యూత్ కోటాలో ఇచ్చినట్లు అయిపోయింది. సరే, ఏదైనా 9 మంది జాబితాని ప్రకటించారు. ఇప్పుడు 9 మంది పరీక్ష చేయబోతూ ఉన్నారు. ఇక మనం చూస్తే 17 స్థానాలకు గాను ఇంకా 8 స్థానాలు ప్రకటించాలంది. భారతీయ జనతా పార్టీ సింగిల్గా మేము ఇక్కడి నుంచి మొత్తం ప్రకటిస్తామని చెప్పారు. ఇక్కడి నుంచి 17 అంటే ఎవరితో పొత్తు లేదు, మేము ఫైట్ చేస్తామని చెప్పని ఇప్పటికే అనేక సందర్భాల్లో ప్రకటించున్నారు. బీఆర్ఎస్ బీజేపీ మైత్రి జరగబోతుందని ఒక చర్చ జరిగింది. టీడీపీ జనసేన బీజేపీ మైత్రి జరగబోతుందని ఒక చర్చ జరిగింది. ఈ మైత్రులు ఏమీ లేవు, ఇవన్నీ కూడా పొత్తులు అనేటువంటి దాని విషయంలో మేము ఇక్కడ తెలంగాణలో ఇండివిజువల్గా పోటీ చేయాలనేటువంటి నిర్ణయానికి వచ్చామని చెప్పారు. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ప్రధానమైనటువంటి పోటీ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికీ అంటే సర్వేలు కానీ లేదా వస్తున్నటువంటి మన గ్రౌండ్ రిపోర్ట్స్ కానీ 8 నుంచి 10 స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉందని, 4 నుంచి 5 స్థానాలు భారతీయ జనతా పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉందని, 2 నుంచి 2 స్థానాలు వరకు బీఆర్ఎస్ గెలిచేటువంటి అవకాశం ఉంది, 1 స్థానం ఎంఐఎం గెలిచేటువంటి అవకాశం ఉందని అనేక మంది చూపుతున్నటువంటి దాన్ని బట్టి లేదా వస్తున్నటువంటి సర్వే రిపోర్ట్స్ని బట్టి అలాంటి ఈక్వేషన్స్ ఉన్నాయి. సరే, ప్రజలు ఓట్లు వేస్తారు కాబట్టి ప్రజలు కనుక ఎవరికి వేస్తే వాళ్ళు ఎక్కువ గెలిచేటువంటి అవకాశం ఉంటుంది, వాళ్ళకి ఎక్కువ స్థానాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సరే, ప్రజలు తీసుకున్నటువంటి నిర్ణయం శిరోధార్యంగా భావించాలి. ఇది ఓవరాల్గా ఉన్నటువంటి దాంట్లో. ఇక ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చూసినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పటికే అంటే
భారతీయ జనతా పార్టీ పొత్తు ఎప్పుడు ప్రకటిస్తారు, భారతీయ జనతా పార్టీ ఎప్పుడు వస్తుంది అనేటువంటి దాని విషయంలో ఇటు తెలుగుదేశం కావచ్చు, జనసేన కావచ్చు, వీళ్ళిద్దరికంటే ఎక్కువగా వైఎస్ఆర్సీపీ కావచ్చు ఎదురు చూస్తుంది. వైఎస్ఆర్సీపీ ఏమైనా భారతీయ జనతా పార్టీ రాకుండా ఉంటే బాగుండు, టీడీపీ జనసేనతో పొత్తు కలవకుండా ఉంటే బాగుండు అనేటువంటి దాంట్లో వైఎస్ఆర్సీపీ చూస్తూ ఉంది. తెలుగుదేశం పార్టీ, జనసేన మాత్రం బయటికి మాత్రం సరే వస్తే మేము కలుపుకొని వెళ్తామని చెబుతున్నారు. లోపల అంతర్లీనంగా మాత్రం వాళ్ళ కేడర్కి మాత్రం ఆ బీజేపీ పొత్తు లేకుండా ఉంటే బాగుండు అని చెప్పని వాళ్ళు ఉన్నారు. సరే ఏదేమైనప్పటికీ భారతీయ జనతా పార్టీ గిల్లితే గిల్లుచ్చుకోవాలి, గిచ్చితే గిచ్చుకోవాలి తప్ప వీళ్ళకి వద్దు అనేటువంటి పరిస్థితి కానీ, లేదా లేదు అని చెప్పేటువంటి పరిస్థితి కానీ, మీతో పొత్తు మాకు వద్దు అని చెప్పే పరిస్థితి కానీ ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీకి లేదు అన్నటువంటిది మాత్రం వాస్తవం. అంటే వాళ్ళు గిల్లితే ఆ సినిమాలో ప్రకాష్ రాజు చెబుతాడు, గిల్లితే గిల్లుచ్చుకోవాలి, గిచ్చితే గిచ్చుకోవాలి అని ఉంటాడు. అట్లాంటి పరిస్థితి పాపం. సరే ఏదైనా కానీ భారతీయ జనతా పార్టీకి సంబంధించినంత వరకు ప్రస్తుతం మనం చూస్తే రాజకీయాల్లో వారు వెళ్తున్నటువంటి వేగం, వారికి ఉన్నటువంటి ప్రస్తుత ఒక పాజిటివ్ ఓట్ బ్యాంకు, ఇవన్నీ కూడా భారతీయ జనతా పార్టీకి కలిసి వచ్చేటువంటి అంశాలు. సరే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజకీయ సమీకరణాలు, ఏం జరుగుతుంది, ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఎవరెవరు ఏ ఈక్వేషన్స్తో ఉన్నారు, ఎవరెవరు ఏ యుద్ధం చేస్తున్నారని అందరికీ తెలుసు. కాబట్టి దాంట్లో భారతీయ జనతా పార్టీ అవసరం తెలుగుదేశం జనసేనకి ఎంత ఉంది, తెలుగుదేశం జనసేన అవసరం భారతీయ జనతా పార్టీకి ఎంత ఉంది అనేటువంటిది కూడా ఒక ముఖ్యమైన అంశం. కాకపోతే ఇక్కడ భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేనతో పొత్తు పెట్టుకోవడానికి ఎన్డీఏలో భాగస్వామ్యంగా తెలుగుదేశం పార్టీ, జనసేన ఉందని చెప్పడానికి ప్రధానంగా ఉపయోగపడుతుంది. రెండో అంశం, ఇక్కడ ఎక్కడైతే ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీలో భారతీయ జనతా పార్టీ ఉంటుంది, అదేవిధంగా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ రిప్రజెంట్ పర్సన్స్ ఇక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి ఉంటారు. అంటే ఒక రాష్ట్రం వాళ్ళ ఎన్డీఏలో భాగస్వామ్యం, భారతీయ జనతా పార్టీలో భాగస్వామ్యం అయి ఉంటుంది. కావున వాళ్ళు ఆ విధంగా ముందుకు అడుగులు వేస్తున్నారు. సరే ఇప్పుడు వస్తున్నటువంటి సమీకరణాల్లో కూడా అంత ఈజీగా లేదు. భారతీయ జనతా పార్టీకి 400 స్థానాలు వస్తే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని చెప్తున్నారు. 400 స్థానాలు వచ్చేటువంటి లక్ష్యం కనపడటం లేదు. సరే ఏదన్నా కానీ కొంచెం ఫైట్ పెరుగుతూ ఉంది. ఎందుకంటే మిగిలిన రాష్ట్రాల్లో మారుతున్నటువంటి రాజకీయ సమీకరణాలు, ఇండియా కూటమి కొంత డౌన్ అయినటువంటి నేపథ్యంలో కొంచెం బీజేపీ ప్లస్ అయింది అనుకున్నారు, రామ్ మందిర్ ఇష్యూ ప్లస్ అయింది అనుకున్నారు. ఇట్లాంటి అనేక ఈక్వేషన్స్ కొంత కలిసి వస్తున్నట్లు ఉన్నప్పటికీ కూడా అంత తేలికైనటువంటి అంశం కాదు అన్నటువంటిది మాత్రం గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం. సరే దీనికి సంబంధించి సురేష్ గారు ఉన్నారు సార్. సురేష్ గారు, వంశీ గారు, ఏంటండి మొత్తానికి 9 మంది అభ్యర్థులు చెప్పేశారు, ఇక యుద్ధానికి దిగారు. హైదరాబాద్ పర్టికులర్గా మాధవీలత విషయంలో కొంత ప్రత్యేకత ఉంది. అట్లాగే మల్కాజ్గిరి ఈటల రాజేందర్కి సీనియర్ పొలిటీషియన్కి ఇచ్చేశారు. సరే ఏంటి ఈ ఓవరాల్గా చూసినప్పుడు లిస్ట్ అయితే బాగుంది. అసలు హైదరాబాద్ టికెట్ రాజాసింగ్కి ఇస్తారు అనేది కూడా ఒక పెద్ద చర్చ జరిగింది. రాజాసింగ్ ఇచ్చేస్తే ఫైర్ బ్రాండ్ అయిపోయింది. ఇప్పుడు ఆయన ఎమ్మటే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టేసి ఎవరైతే హైదరాబాద్లో నాకు ఓటేస్తారా లేకపోతే మీ సంగతి దాల్చమంటారా అనే విధంగా ఆయన యుద్ధాన్ని ప్రారంభించేసేవాడు. ఆయన వార్నింగులతోటి ఆయన యుద్ధానికి రంగంలో దిగేవాడు. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఆధ్యాత్మికవేత్తమైనటువంటి మాధవీలతకి ఇచ్చారు. తాను ఇంకొక ఇన్నోవేటివ్గా తాను మోటివేట్ చేస్తూ తన వైపు ఓటు టర్న్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. సరే తను ఫైర్ బ్రాండే, బట్ ఎలా ఉండబోతుంది ఏంటి మొత్తంగా ఓవరాల్గా సమీకరణాలు ఎలా చూడాలి సురేష్ గారు? మొత్తంగా బీజేపీ ప్రకటించిన లిస్టు ఏంటి? వంశీ గారు, ఇవాళ మనకు 17 నియోజకవర్గాలు తెలంగాణ పరంగా చూసుకుంటే 17 నియోజకవర్గాలుగా 9 నియోజకవర్గాలు ప్రకటించారు. అయితే ఇందులో ఒకటి కొట్టొచ్చినట్టు కనపడింది ఏంటంటే ఆదిలాబాద్ ఎంపీ స్వయం బాపురావు గారిది ఈ ఫస్ట్ లిస్టులో ఆయన పేరు లేదు. వాస్తవంగా మీకు తెలుసు అసెంబ్లీలో బండి సంజయ్ గారు, అరవింద్ గారు, తర్వాత స్వయం బాపురావు గారు ముగ్గురు పోటీ చేశారు మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్లో. ముగ్గురు కూడా ఓడిపోయారు. కానీ ఈ జాబితాలో ఆయన పేరు అయితే ఆదిలాబాద్ ఖాళీగా ఉంచారంటే ప్రకటించలేదు. కానీ ఆయన పేరు కూడా అభ్యర్థిత్వాన్ని ప్రకటించలేదు. ఇక మీకు హైదరాబాద్ పరంగా చూసుకుంటే మీకు తెలుసు అసదుద్దీన్ ఓవైసీ గారు 2004, 9, 14, 19 వరుసగా 4 సార్లు గెలుస్తూ వచ్చారు. అంతకుముందు ఆయన తండ్రి గారు మన సలావుద్దీన్ ఓవైసీ గారు మొత్తం 6 సార్లు గెలిచారు. అంటే మొత్తం మీద హైదరాబాద్ అనేది ఒక ఇక ఎంఐఎంకి ఇది తప్ప ఇక వేరేది కాదు అనే నేపథ్యంలో విరించి హాస్పిటల్స్ చైర్పర్సన్గా ఉన్నప్పుడు మీరు అన్నట్టుగా ఆవిడ మనకి ఈ ఏదైతే ఉన్నాయో అంటే ప్రజల్లో ఈ మెడికల్ క్యాంప్స్ పెట్టి చాలా చొచ్చుకెళ్ళి ఆ రకంగా చాలా మారుమూల అంటే ఎక్కడ సిటీలో ఓల్డ్ సిటీలో కూడా చాలా కార్యక్రమాలు ఇవి పెట్టి ఆ రకంగా ముందుకు తోచుకెళ్ళి దాతృత్వ కార్యక్రమాలు కూడా చేసిన నేపథ్యంలో ఆవిడ మాధవీలత గారిని ఎంపిక చేసిన బీజేపీ ఈ ఎంపిక చేసినట్లుగా భావిస్తున్నారు వంశీ గారు. ఆ రకంగా చూసుకుంటే ఇక మల్కాజ్గిరి పరంగా చూసుకుంటే ఈటల రాజేందర్ గారి పేరు అయితే మొన్న మీకు తెలుసు 2019లో అక్కడ మనకి
మన రేవంత్ రెడ్డి గారు గెలిచారు. ఇప్పుడు ఎలక్షన్స్లో ఇంకా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిత్వం అక్కడ ప్రకటించకపోయినప్పటికీ కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి దాన్ని ఒక సవాల్గా తీసుకొని దాన్ని చేసుకో. ఎందుకంటే మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో 7 మల్కాజ్గిరి లోక్సభ పరిధిలో 7 అసెంబ్లీ స్థానాలు కూడా బీఆర్ఎస్ పార్టీకి గెలుచుకుంది. కాబట్టి ఆ రకంగా చూసుకుంటే బీఆర్ఎస్కి ఎమ్మెల్యే పరంగా చూసుకుంటే అడ్వాంటేజ్ ఉంది వంశీ గారు. అందుకని మొన్న కేటీఆర్ గారు ఒక కామెంట్ చేశాడు, నీవు బీఆర్ఎస్ ఒక సీట్ కూడా గెలవలేదని చెప్పి సవాల్ చేస్తున్నావు, నువ్వు సీఎం పదవికును నీకు మన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి నువ్వు మల్కాజ్గిరి నుంచి పోటీ చేయి, నేను కూడా సిరిసిల్లలో రాజీనామా చేసి వచ్చి మల్కాజ్గిరిలో నీ మీద పోటీ చేస్తానని సవాల్ చేయాలి. అంటే అంత కాన్ఫిడెన్స్ దాన్ని అక్కడ బీఆర్ఎస్కి ఎమ్మెల్యేల పరంగా ఉంది కాబట్టి ఆ రకంగా దానికి చేసుకున్నాడు. అలాంటి సందర్భంలో ఇప్పుడు ఈటెల రాజేందర్ గారిని అక్కడ ప్రకటించారు. ఇక మీరు బోరో నరసాయి గౌడ్ గారు భువనగిరిలో చేస్తున్నారు. అయితే వంశీ గారు ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఏం చెప్తున్నారంటే తెలంగాణ నుంచి అదేవిధంగా భువనగిరి నుంచి రాహుల్ గాంధీ కానీ పోటీ చేయమని చెప్పి ఆయన కోరారంట. ఒకవేళ వాయనాడులో కనుక కేరళలో కనుక పోటీ చేయకపోతే తెలంగాణలో పోటీ చేయండి, అది కూడా మీరు భువనగిరి నుంచి పోటీ చేయండి అని చెప్పని ఆ రకంగా ఆయన కోరారంట. ఆయన అయితే అక్కడ నుంచి ఇంతవరకు అంటే రాహుల్ గాంధీ గారు పరంగా చూసుకుంటే ఇంకెంతవరకు అటు నుంచి స్పందన లేదు, కానీ మొత్తానికి అక్కడ ఒక సీట్ అక్కడ ఉంది. ఈ కొండా విశ్వేశ్వరరెడ్డి గారు మీకు తెలుసు చేవాడలో 2014లో బీఆర్ఎస్ నుంచి లోక్సభ గెలిచారు. 2019లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి వివిధ దాదాపు 18,000 చాలా తక్కువ మెజారిటీలో మాత్రమే ఓట్లు ఓడిపోయారు. సో ఇప్పుడు మళ్ళీ బీజేపీ నుంచి అదే సీట్ నుంచి కంటెస్ట్ చేస్తున్నారు. ఈ ఓవరాల్ చూసుకుంటే ఇక బండి సంజయ్ గారు, అరవింద్ గారు మీరు రకంగా చూసుకోవచ్చు. రైట్ సురేష్ గారు. ఒకసారి సుధాకర్ కూడా ఉన్నట్లున్నాడు. సుధాకర్ ఏంటి మొత్తానికి ఖమ్మం ఒకటి పెండింగ్ ఉంది పాపం. ఇక్కడ చూస్తే స్వయం బాపురావుది ఒకటి పెండింగ్ ఉంది. అంటే కొన్ని కీలకమైనటువంటి స్థానాలు పెండింగ్ ఉన్నాయి, కొన్ని కీలకమైనటువంటి స్థానాలు అయినాయి. హైదరాబాద్ ఒకటి, మల్కాజ్ ఒకటి ఫైనల్ అవటం అంటే ఆల్మోస్ట్ ఒక కొంత క్లియరెన్స్ అయినట్టే. ఏంటి ఎలా చూడాలి ఈ లిస్టు? సార్, పార్లమెంట్ ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ చాలా దూకుడుగా వ్యవహరిస్తుంది. అన్ని పార్టీల కంటే ముందే అభ్యర్థులను ప్రకటించింది. అభ్యర్థులను ప్రకటించి ఒక పాజిటివ్ దృక్పథంతో పార్లమెంట్ ఎన్నికలకి భారతీయ జనతా పార్టీ సై అంటుంది. దేశవ్యాప్తంగా ఆ పార్టీకి ఉన్న పాజిటివిటీ ఏదైతుందో దాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తుంటారు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా మీరు అన్నట్లు ఒకటి అందరూ ఊహించినట్లుగానే స్వయం బాపురావుకు సంబంధించి ఆదిలాబాద్ ఇక్కడ 7 అసెంబ్లీ స్థానాలు ఉంటే 4 బీజేపీ అభ్యర్థులే మొన్న ఎమ్మెల్యేలు గెలిచారు సార్. ఈ 4 కూడా సిట్టింగ్ ఎంపీ ఎవరైతే ఉన్నారో స్వయం బాపురావును వ్యతిరేకిస్తున్నారు. ఆయన టికెట్ ఇస్తే మేము పనిచేయం, ఆయన టికెట్ ఇస్తే మేము సహకరించే పరిస్థితి లేదని చెప్తున్నారు. దీంతో రమేష్ రాథోడ్ గతంలో తెలుగుదేశం పార్టీలో ఎంపీగా పనిచేశారు, ఆయన పోటీలో ఉన్నారు, ఆయనకి ఇచ్చే అవకాశం ఉందంటున్నారు. కానీ ఇంకా దీనిపైన ఒక నిర్ణయం తీసుకోలేదు సార్. ఇంకొకటి మెదక్ పార్లమెంటు స్థానాన్ని రఘునందన్ రావు ఆశిస్తున్నారు. బీజేపీలో ఆయన ఫైర్ బ్రాండ్ గా ఉన్నారు. కానీ రఘునందన్ రావు అభ్యర్థిత్వాన్ని కూడా ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ పెండింగ్ లో పెట్టింది. పెండింగ్ లో పెట్టడం ద్వారా ఇక్కడ కూడా కొంత చర్చలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి క్లారిటీ రావాలి. ఇక్కడ ఇంకా అభ్యర్థులను ప్రకటించలేదు. అందరూ అనుకున్నట్టుగానే 4 సిట్టింగ్ ఎంపీ స్థానాలు ఉంటే 3 ప్రకటించారు, కరీంనగర్, సికింద్రాబాద్, నిజామాబాద్. అదేవిధంగా మిగతా చూసినట్టయితే మల్కాజిగిరి భారతదేశంలోనే ఎక్కువ ఓట్లున్న పార్లమెంట్ స్థానం ఇది. ఇక్కడ నుండి ఈటల రాజేందర్ అభ్యర్థిగా ప్రకటించారు. ఈటల రాజేందర్ అభ్యర్థిత్వం పట్ల చాలా మంది వ్యతిరేకించారు. కొందరైతే ఏకంగా అధిష్టానానికే ఫిర్యాదులు చేశారు. అదేవిధంగా జితేందర్ రెడ్డి సీనియర్ నాయకులు ఆయన ట్విట్టర్ మోడీకి అదేవిధంగా అమిత్ షాకు కొన్ని ట్విట్టర్లో పోస్టులు కూడా పెట్టారు. అయినప్పటికీ ఈటల రాజేందర్ పైన బీజేపీ జాతీయ నాయకత్వం విశ్వాసం ఉంచి ఆయన ప్రకటించింది. బీజేపీలో మధ్యప్రదేశ్ ఇన్ఛార్జిగా ఉన్న మురళీధర్ రావు పోటీ పడ్డా కూడా ఈటల రాజేందర్ కి ఇక్కడ అభ్యర్థిత్వం ఇచ్చారంటే పార్టీలో ఆయన పట్ల కొంత విశ్వాసం ఉందని మనం భావించాల్సి ఉంటుంది సార్. ఇది మల్కాజ్గిరికి సంబంధించి. అదేవిధంగా చేవెళ్లలో కొండా విశ్వేశ్వరరెడ్డి బలమైన అభ్యర్థి, కానీ రాంగ్ పార్టీ అంటూ ఇటీవలే జరిగిన బహిరంగ సభల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించాడు. కొండా విశ్వేశ్వరరెడ్డి పైన చాలా నమ్మకం ఉంది పార్టీకి. అదేవిధంగా పార్టీ సరైనది కాదంటూ రేవంత్ రెడ్డి ప్రకటించారు. కొండా విశ్వేశ్వరరెడ్డిని పార్టీలోకి తీసుకురావడం కోసం రేవంత్ రెడ్డి చివరి వరకు ప్రయత్నం చేశారు. ఆయన రాని పరిస్థితుల్లోనే పట్నం మహేందర్ రెడ్డి భార్య సునీతారెడ్డి ఉన్నారు, ఆమె జిల్లా పరిషత్ చైర్పర్సన్ గా ఉన్నారు. ఆమెను తీసుకొచ్చి ఇప్పుడు ఆమెకు అక్కడ టికెట్ ఇవ్వబోతున్నారు. అంటే భారతీయ జనతా పార్టీ ఉన్న 17 పార్లమెంట్ స్థానాలలో 9 స్థానాలు ప్రకటించింది. 9 కూడా మనం చూసినట్టయితే బీజేపీ బలంగా ఉన్న స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది. ప్రకటించని స్థానాలు ఖమ్మం, నల్గొండ, మహబూబాబాద్, వరంగల్, అదేవిధంగా పెద్దపల్లి ఇలాంటి స్థానాలు ఏవైతే ఉన్నాయో ఆ పార్టీ కొంత వీక్ గా ఉంది, అభ్యర్థులు లేరు అనే వార్తలు ఇన్ని రోజులు ఏవైతే వస్తున్నాయో ఆ స్థానాలు మాత్రం ప్రస్తుతం ఆపారు. ఆ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంటుంది. ఇక్కడ కొన్ని
చర్చలు జరుగుతున్నాయి. కొన్ని ఇతర పార్టీల నుంచి నాయకులు వస్తున్నారు. ఇప్పటికే 2 సిట్టింగ్ ఎంపీలు రాములతో పాటు అదేవిధంగా బీబీ పాటిల్ ఆయన జాయిన్ అయ్యారు. ఇంకా కొందరు వస్తున్నారని చెప్తున్నారు. వారి కోసం ప్రస్తుతం ఎదురు చూస్తున్నారు. వచ్చిన తర్వాత ఈ అభ్యర్థిని కూడా ప్రకటిస్తారు. మొత్తానికైతే భారతీయ జనతా పార్టీ కొంత దూకుడుగా వ్యవహరిస్తూ ఎన్నికలకు ముందుకు పోతుంది. పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పనిచేస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అనే ఒక వాతావరణాన్ని భారతీయ జనతా పార్టీ కూడా క్లియర్ చేసుకుంటూ పోతుంది. కాబట్టి పార్లమెంట్ ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ చాలా పకడ్బందీగా అంటే సుధాకర్ ఈరోజు ఎవరైతే భారతీయ జనతా పార్టీ ఇచ్చినటువంటి లిస్టు చూస్తే అక్కడ బీఆర్ఎస్కి షాక్ తగిలినట్టు. ప్రతి దగ్గర ఎక్కడైతే బీఆర్ఎస్ కొద్దిగా ఎడ్జ్ ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయో అక్కడ భారతీయ జనతా పార్టీ వెరీ స్ట్రాంగ్ క్యాండిడేట్స్ని ఎస్టాబ్లిష్ చేసింది. మల్కాజ్గిరి చూస్తే అక్కడ ఈటెల రాజేందర్ను పెట్టడం ద్వారా బీఆర్ఎస్కి షాక్ కొట్టినట్టు పరిస్థితి. చేవెళ్ళ అంటే ప్రతిదీ కూడా కొంత ఆ సెటప్లో వెళ్ళినట్లున్నారు కదా. చివరికి హైదరాబాద్ ఎంఐఎంని ఢీ కొట్టడానికి కూడా మాధవీలతను ఎస్టాబ్లిష్ చేసినట్లున్నారు. తను ఖచ్చితంగా అక్కడ బీజేపీ వర్సెస్ ఎంఐఎం చాలా ఫైట్ జరిగే పరిస్థితి వచ్చినట్లుంది కదా. అవును సార్, ఇక్కడ చాలా మందికి ఇన్ని రోజులు ఒక రకమైన ఆలోచన ఉన్నాయి. రాజకీయ విశ్లేషణలో కానీ లేకుంటే రాజకీయాలను సున్నితంగా గమనించే వారికి బయటికి మాత్రం ఎంఐఎం బీజేపీ సుధాకర్ మీ వాయిస్ మ్యూట్లో పడింది. వార్తలు ఇది ఒకటి సార్. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర టీఆర్ఎస్ ఒకటి వాదన ఆ వాదనకి అభ్యర్థుల ప్రకటన ద్వారా తెచ్చిపెట్టినట్టుగా చెప్పొచ్చు. మీరు అన్నట్టుగా మల్కాజ్గిరిలో ఈటెల రాజేందర్ అభ్యర్థిగా పెట్టడం ద్వారా ఈటెల రాజేందర్ కు భారతీయ జనతా పార్టీ శ్రేణులు కూడా సహకరిస్తాయి. మల్కాజ్గిరి పరిధిలో 7 అసెంబ్లీ స్థానాలు అంటే 7 కూడా బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారు. సికింద్రాబాద్ లో కూడా 7 సిట్టింగ్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. కాబట్టి బలమైన అభ్యర్థుల ప్రకటన ద్వారా అదేవిధంగా గతంలో బీఆర్ఎస్ తో సత్సంబంధాలుండి బీఆర్ఎస్ శ్రేణులతో సత్సంబంధాలున్న అభ్యర్థులను ఎంపిక చేయడం ద్వారా బీఆర్ఎస్ కి ఇది ఒక రకంగా ఇబ్బందికర పరిణామంగానే చూడాలి. అంటే కిషన్ రెడ్డి గారికి ఖచ్చితంగా అక్కడ బీఆర్ఎస్ ఎంతో కొంత ఇండైరెక్ట్ సపోర్ట్ వచ్చింది. ఈటెల రాజేందర్కి సపోర్టు కూడా, ఎందుకంటే అక్కడ వాళ్ళ క్యాడర్ తోటి ఆయనకి సంబంధాలు ఉన్నాయి, కొంత సపోర్ట్ వచ్చే పరిస్థితి ఉంది. సరే కొంత ఓట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ అయినా కానీ ఆటోమేటిక్గా అది బీఆర్ఎస్ దెబ్బతినడానికి ఎక్కువ అవకాశం ఉండేటువంటి పరిస్థితి. సరే ఓవరాల్ చూద్దాం, విజయానికి అవకాశం ఉంటుంది. అది బీఆర్ఎస్కి ఉన్న అవకాశం దెబ్బతీసేటువంటి పరిస్థితి అవుతుంది. సరే ఓకే సుధాకర్, రైట్, థ్యాంక్ యూ. నెక్స్ట్ అండి, బై జగన్ టీడీపీలోకి వైసీపీ లీడర్స్. ఈరోజు అంటే 2 ఎంపీలు, ఒకరు సరే ముందు చూస్తే ఉదయం చూస్తున్నట్లయితే ఎమ్మెల్యే వసంత్ కృష్ణప్రసాద్ ఇక్కడ హైదరాబాద్లో కుటుంబ సమేతంగా తెలుగుదేశం పార్టీలో ఆయన జాయిన్ అయ్యారు. సరే సుదీర్ఘ రాజకీయ కుటుంబం కలిగినటువంటి నేపథ్యం. వసంత నాగేశ్వరరావు గారు హోంమంత్రిగా, వివిధ శాఖ మంత్రిగా, ఫైర్ బ్రాండ్ లీడర్గా కాస్త ఆయనకంటూ ప్రత్యేకత ఉండిద్ది. ఆయన కాస్త ఓపెన్ డిస్కషన్ జరిగిద్ది. సరే అలాంటి రాజకీయ నేపథ్యం నుంచి ఎవరైతే వసంత నాగేశ్వరరావు రావటం, 2004లో పోటీ చేసి ఓడిపోవటం కాంగ్రెస్ పార్టీ తరఫున, 2019లో ఆయన పోటీ చేయటం, గెలవటం, తర్వాత అక్కడ జరిగినటువంటి రాజకీయ యుద్ధం చూసాం, దేవినేని వర్సెస్ వసంత్ కృష్ణప్రసాద్ మధ్య. సరే అదే అన్నీ జరిగినాయి. సరే చివరికి తెలుగుదేశం పార్టీలో అనుకోని పరిణామాల నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి కారణం కావచ్చు, ఏదన్నా కావచ్చు, ఆయన మారాడు, పార్టీ చేంజ్ అయ్యాడు, ఆయన తెలుగుదేశం పార్టీ తీర్థం తీసుకున్నారు. అది అయిపోయిన తర్వాత సరే ఆ సందర్భంగా ఆయన చెప్పాడు, నేను తెలుగుదేశం పార్టీకి సీరియస్గా ఇచ్చేస్తాను. అది అయిపోయిన తర్వాత ఆయన వెళ్ళి వెంటనే నెల్లూరు వెళ్ళారు. నెల్లూరులో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జాయినింగ్ జరిగింది. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో పాటు ఆయన సతీమణి ప్రశాంత్ రెడ్డి కూడా జాయినింగ్ జరిగింది. ఇక్కడ మనం ప్రశాంత్ రెడ్డి గురించి కూడా కొంచెం చెప్పాల్సిన అవసరం ఉంది. ఆ పక్కనే ఎవరైతే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా పక్కనే ఉండి అందరినీ పరిచయం చేస్తూ చెప్తూ ఉన్నాడు. సరే మనం అక్కడ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి సంబంధించినంత వరకు రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు గారికి చెప్పారు, అజాత శత్రువు, రాజకీయ దురంధరుడు, ఆయన లాంటి వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి వదులుకోవటం అన్నటువంటిది జగన్మోహన్ రెడ్డికి శాపమే. ఆయన లాంటి తెలుగుదేశం పార్టీలోకి రావటం అన్నటువంటిది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అనేటువంటిది తెలుగుదేశం పార్టీకి అదృష్టమే, మంచిది. నెల్లూరు జిల్లాలో 10కి 10 స్థానాలు ఖచ్చితంగా గెలిచి చూపిస్తాము అంటే ఇక మా వేగం పెరిగింది అని కూడా ఆయన చెప్పారు. జనరల్గా నేను పార్టీలకు ఎవరైనా ఉంటే మీటింగ్లు వాళ్ళు అక్కడికి వస్తారు, కానీ నేను వేమిరెడ్డి కోసం నేనే నెల్లూరు వచ్చి జాయిన్ చేసుకుంటానని కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా చెప్పారు. సరే అక్కడ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గురించి కూడా ఆయన కొంచెం చెప్పాడు. వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి అంశాల్లో కూడా ఏది కూడా తక్కువ కాదు. ఎందుకంటే ఆయన చెప్పినటువంటి ప్రతి అంశంలో కూడా ఆయన కొంచెం కీలకంగానే మాట్లాడినటువంటి ప్రతి పాయింట్ కూడా వాస్తవమే.
అంటే ఆయన ఎవరితోటి ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు ఎక్కడా కూడా తెలుగుదేశం పార్టీ కూడా ఏ సందర్భంలో కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని దూషించలేదు. దూషించకపోవడానికి ఏంటంటే ఆయన ఎప్పుడు ఆ రాజకీయాలకు దూరంగా ఉంటాడు, ఎవరిని ఆ విభేదాలకు రాడు. అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఏ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీని దూషించలేదు. ఎందుకంటే ఆ దూషణలకి, ఆ వివాదాలకి, ఆ ఘర్షణాత్మక వాతావరణానికి, లేదా ఆ నీచమైన రాజకీయాలకి, ఆ కుష్ఠమైన రాజకీయాలకి ఆయన దూరంగా ఉంటాడు. సరే, అది ఎప్పుడు కూడా పాజిటివ్. అంటే మనం అనుకుంటాం తిడితే గొప్పవాళ్ళు అవుతారు, తిడితే 2 రోజులు బాగుంటుంది, 3 రోజులు కింద అధపాదాలని పోతాం, ప్రశాంతంగా బతకలేం కదా. అందుకని సరే ఆయన ఏదన్నా కానీ ఆయన రావటం అన్నది తెలుగుదేశం పార్టీకి ఒక బూస్టు. ఆయన రావడంతో చాలామంది నేతలు జాయిన్ అయ్యారు. సరే, ఈ క్రమంలో ఆయనతో పాటు ఆ విజువల్స్ పక్కన చూస్తే, విజువల్స్ ప్లే చేయండి పక్కన చూస్తే, వారితో పాటు చంద్రబాబు నాయుడు గారితో పాటు ప్రశాంత్ రెడ్డి కూడా జాయిన్ అయ్యారు, వారి సతీమణి. వారు జనరల్గా అక్కడ రాజకీయంగా చూస్తే వారు కూడా యాక్టివ్గా ఉంటారు పాలిటిక్స్లో. 2019లో జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించటం కోసం 2019లో ప్రశాంత్ రెడ్డి చాలా కీలకంగా ఆర్గనైజ్ చేశారు సమీకరణాలను. అంటే తనకి ఒక పెద్ద సర్కిల్ ఉంటుంది, సరే వాళ్ళందరితో కొంత చెప్పి జగన్మోహన్ రెడ్డికి సపోర్టివ్ తీసుకెళ్ళటం, కొంత సపోర్ట్ని నిలబెట్టడం అనే ప్రయత్నం చాలా చేశారు. తర్వాత తనకు టీటీడీ బోర్డు మెంబర్ ఇచ్చారు. సరే, కొంతవరకు ఇదైంది. కానీ ఇటీవల కాలంలో గత 3 నెలల 4 నెలల కాలంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఎవరైతే వైఎస్ఆర్సీపీ లీడర్సు జగన్మోహన్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో అవమానించటాన్ని ప్రశాంత్ రెడ్డి గారు కావచ్చు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కావచ్చు తట్టుకోలేకపోయారు. ఆ తట్టుకోలేనటువంటి పరిస్థితుల నేపథ్యంలోనే అనేక సమీకరణాలు మారాయి. సరే, ఆయన సర్దుకొని పోదామనుకున్నా కానీ ఎవరో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు సర్దుకొని పోదామనుకున్నా కానీ, నెల్లూరు కదా ప్రశాంత్ రెడ్డి గారిది కూడా, సర్దుకొని పోవటానికి ససేమేరా అన్నట్లున్నారు. అందుకనే సరే మనం సర్దుకున్నా కానీ ఇంట్లో వాళ్ళు సర్దుకోలేదనుకోండి, ఇక తప్పదు, అటు నుంచి అటు వెళ్ళాల్సిందే. అందుకని మొత్తానికి ఆ సమీకరణాల్లో ప్రశాంత్ రెడ్డి గారు కూడా సరే ఈరోజు జాయిన్ అయ్యారు. సరే, కొవ్వూరు నుంచి పోటీ చేస్తారు వీరు. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు నెల్లూరు నుంచి. ప్రశాంత్ రెడ్డి గారు కూడా కొవ్వూరు నుంచి పోటీ చేసేటువంటి అవకాశాలు ఇప్పటికీ బలంగా ఉన్నాయని చెప్తున్నారు. సరే, తను రాజకీయంగా కీలకమైనటువంటి వ్యక్తి. సరే, ఇది ఇంతవరకు అక్కడే ఎపిసోడ్. ఇక వేమిరెడ్డికి సంబంధించినటువంటి 2 పాయింట్స్ కూడా మనం ఇంకొకసారి చెప్దాం. అక్కడ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఈరోజు జాయినింగ్ ఉన్నప్పుడు నెల్లూరులో విజయసాయిరెడ్డి గారిని ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు. అబ్బా, వేమిరెడ్డి గారిని ఎత్తిన పాలు పోసినట్టు అయిపోయింది. ఎందుకు అనేది మనం ఒకసారి గమనించాలి. నాకేం సాయిరెడ్డి గారి మీద మనకేం ఉంటుంది. ఇక్కడ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఆయన అజాతశత్రువు, వివాదరహితుడు, అందరితో కలుపుకొని పోతాడు, సౌమ్యుడు అనేటువంటి భావజాలం ఉంది. ఆర్థికంగా 10 మందికి సహాయం చేస్తాడు అనేటువంటి భావన ఉంది. ఇటుపక్క విజయసాయిరెడ్డి గారిని అక్కడ ప్రకటించారు. విజయసాయిరెడ్డి గారికి ఆయన తిట్టనటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారు అని అంటే మన హిస్టరీలో డైరీ ఎతికితే కూడా దొరకకపోవచ్చు. ఆయన వాళ్ళని తిట్టుంటాడు, లేదా వాళ్ళు ఆయన తిట్టుంటారు అనేది మనిషి చూడటానికి చాలా డాక్టర్, అరే మంచి కార్డియాలజిస్ట్ రా, లేదా మంచి ప్రొఫెసర్ రా, మంచి ఇంజనీర్ రా అన్నట్టుంటాడు మనిషి చూడటానికి. కానీ ఆయన పెట్టే ట్వీట్స్ కానీ, ఆయన చేసేటువంటి వ్యాఖ్యలు కానీ, ఆయన చేసేటువంటి కుటిలమైనటువంటి రాజకీయం కానీ ఇంకా ఎవరు ఆ రకమైన రాజకీయానికి చేయరు అనేటువంటి దానికి ఆయన ఒక నిదర్శనం. సరే, వారు అవునన్నా కాదన్నా ఇది ప్రజాక్షేత్రంలో అడిగితే ఎవరేం చెబుతారు. సరే రాజకీయంగా ఆయన పని ఆయన చేసుకుంటాడు, ఆయన యుద్ధం ఆయనది. ఆయన అట్లయితే నేను సస్టైనబిలిటీ అవుతాను, లేదంటే అట్లయితే నేను రాజకీయంగా ఎదుగుతాను అనేటువంటి భావంతో, అట్లయితేనే జగన్మోహన్ రెడ్డి గారు పక్కన ఉంచుతారనేటువంటి ఉద్దేశంతో ఆయన అలా చేస్తూ ఉండుండొచ్చు, తప్పులేదు, ఆయన రాజకీయం అయింది. సరే, ఇక్కడ మనం అట్లాంటప్పుడు ఏం చేయాలి, అలాంటి వ్యక్తి ఎవరైనా ఉండారని చూసుకొని అక్కడ యుద్ధానికి పోవాలి. కానీ ఇక్కడ ఏమన్నా అజాతశత్రువు, సౌమ్యుడు, మంచివాడు అని పేరుంది. ఇక్కడ ఏమన్నా వివాదాలకి కేర్ ఆఫ్ అడ్రస్, అందరినీ తిడతాడు, అందరితోటి గొడవలు, అందరితోటి పడదనేటువంటి ఉంది. నెల్లూరు జిల్లాలో కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి కావచ్చు, లేదా ఆనం రామరెడ్డి కావచ్చు, లేకపోతే ఇప్పుడు నిన్న మహేందర్ రెడ్డి దగ్గరికి వెళ్ళొచ్చాడు వీళ్ళు కావచ్చు, ఎవరైనా కానీ ఎవరితోటి మీకు గొడవనంటే జగన్మోహన్ రెడ్డి గారితో అనరు, విజయసాయిరెడ్డితో గొడవనంటారు. విజయసాయిరెడ్డి రావటం వలన నెల్లూరులో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మెజారిటీ పెరిగిద్ది తప్ప తగ్గదు. రెండోది, ఎవరైతే ఇప్పుడు ఆ పార్టీని వీడి వెళ్ళినటువంటి వాళ్ళు విజయసాయిరెడ్డి రావడంతో ఇంకా ఎక్కువ కసిగా పనిచేస్తారు, ఎక్కువ కసిగా యుద్ధం చేస్తారు. అంటే మనం ఎప్పుడు కూడా రాజకీయాల్లో
మరి జగన్మోహన్ రెడ్డి గారికి చాలా సర్వేలు చాలా ఉంటాయి. అంటే ఇక్కడ అక్కడ ఎవరు క్యాండిడేట్ లేరు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎప్పుడైతే ఆయన జాయిన్ అయ్యాడో టీడీపీలోకి, ఆయన డిసైడ్ అయిపోయాడో, నెల్లూరులో టికెట్ నిలబట్టడానికి క్యాండిడేట్ లేడు. చివరికి శరత్ చంద్రారెడ్డిని కూడా తీసుకొచ్చి నిలబెడదామని చెప్పి చూశారు. పాపం శరత్ చంద్రారెడ్డి లేదు మా మామనే నిలబెట్టండి, ఆయన కావాల్సిన డబ్బు లేదు, నేను ఇస్తాను, నేను మాత్రం రానని చెప్పని మొత్తానికి ఆయన ఎక్కడో దొరకకుండా వెళ్ళిపోయినట్లున్నాడు. సరే చివరికి మొత్తానికి ఇప్పుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి పైన విజయసాయి రెడ్డి గారిని పెట్టారు. అందుకని విజయసాయి రెడ్డి గారు క్లీన్ బౌల్డ్ అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే వారు సర్వేలు చేయించుకున్నా వారి మనసాక్షికి తెలుసు, వారి అంతరాత్మకి తెలుసు, వారి సర్వేలు చెబుతాయి. కానీ ఆయన కొంచెం సౌమ్యంగా పాలిష్గా ఉన్నట్టయితే, కాస్త నెల్లూరు జిల్లా వరకన్నా కానీ వివాదాలకు దూరంగా ఉన్నట్లయితే కొంచెం బాగుండేది. ఆయన అందరితోటి ఏమంటాము, ఇప్పుడు మనం ఊర్లో ఉన్నవాళ్ళు కనిపించి మనకు బలం ఉంది కదా అని చెప్పని మనం ఊర్లో ఉన్న వాళ్ళందరినీ కొడతా ఉంటాం అనమాట. మనకు బలం ఉంది కదా అని చెప్పని ఎవరు మాట్లాడలేక తన్నులు తిని వెళ్ళిపోతూ ఉంటారు. ఎప్పుడో ఒకసారి వాళ్ళందరికీ ఒక బలం వచ్చింది, మనకు బలం తగ్గిద్ది. అప్పుడు అందరు కలిసి వచ్చి చిత్తకొట్టుడు కొడతారనమాట. కొట్టడం కూడా మామూలుగా కొట్టరు అనమాట. సినిమాలో మనం చాలా చూస్తుంటాం. అందరు కలిసి వచ్చి జనం వచ్చి చిత్తకొట్టుడు కొడతారు. అలాంటి పరిస్థితులు నెల్లూరులో రాబోతున్నాయి అనే దానికి రాజకీయంగా కొట్టడం అంటే వాళ్ళేం వచ్చి గొద్దరు, రాజకీయంగా విజయసాయి రెడ్డి గారిని వచ్చి డిష్యూ అని పొడవరు. ఆయన పాపం ఏడ పొడుస్తారు, ఆయన ఏడ గుద్దుతారు పాపం. ఓటు రూపంలో పోలింగ్ బూత్లో గుద్దుతారు. ఆ గుద్దుడికి పాపము రాజకీయంగా దెబ్బ తగిలితే ఇంకంతకంటే ఏముంది మనిషిని చేయాల్సిన అవసరం. సరే అట్లాంటి పరిస్థితులు ఉన్నాయనేటువంటిది మాత్రం అర్థమవుతుంది. సరే అక్కడ మనం చూస్తే కోటమిరెడ్డి సీతారెడ్డి గారు మనం ఏమన్నాం, ఆయన అసలు విజయసాయి రెడ్డి గారు అంటే ఇక్కడ కింద నేల మీద ఉన్న వ్యక్తి అంత లెగుస్తాడు. ఎప్పుడైతే ఇప్పుడు చూస్తే మనం అక్కడ యాక్టివ్గా ఆయన ఉన్నాడు పక్కన, ఎవరికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి పక్కన యాక్టివ్గా ఉన్నాడు. ఆయన ఎప్పుడైతే పార్టీలోకి వచ్చిన దగ్గర నుంచి, తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయిన దగ్గర నుంచి కోటమిరెడ్డి గారి గురించి ఒక్క పదం చెప్పుకోవాలి. అతను 24/7 వర్కర్. తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి లీడర్లు కూడా అంత వర్క్ చేసారో లేదో నాకు తెలియదు. ఆయన వచ్చిన దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీలోకి ఎవరిని తీసుకొద్దాం వైసీపీ వాళ్ళని అనే పని మీదే ఉన్నాడు. రోజు ఎవరో ఒకరు తీసుకొచ్చే పనిలోనే ఉన్నాడు. చిన్నగా ట్యాంక్కి చిన్న హోల్ పెట్టి ఆ హోల్లోని కింద నుంచి చూస్తా పైన ఎవరెవరు ఉండారని చెప్పి మొత్తాన్ని చేపలన్నింటినీ పట్టుకొచ్చి ఈ ట్యాంకులో వేస్తూ ఉన్నాడు అనమాట. అట్లా తను కోటమిరెడ్డి సీతారెడ్డి గారు మొత్తానికి ఇప్పుడు వేమిరెడ్డి గారిని తీసుకురావడంలో కావచ్చు, లేకపోతే కొంత రాజకీయంగా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే అనిల్ యాదవ్ శత్రు వర్గాన్ని మొత్తాన్ని తీసుకురావడంలో కావచ్చు, మొత్తానికి ఆయన ఒక గేమ్ ఆడారు. సక్సెస్ఫుల్గా ఆయన రీచ్ అయ్యారు. ఎందుకు ఆ పాయింట్ అందుకే ఎవరు కూడా అంత వర్క్ చేయాలి, ఆయన చేశాడు. సరే విజయసాయి రెడ్డి గారు సుబ్బారెడ్డి గారి ఇంటి దగ్గరికి వెళ్ళారు, మహేందర్ రెడ్డి గారి ఇంటి దగ్గరికి వెళ్ళారు, కందుకూరు ఎమ్మెల్యే. ఆయనకి టికెట్ లేకుండా చేశారు. ఆయన టికెట్ లేకుండా చేసి ఆయన ఇంటికి వెళ్ళి నువ్వు నాకు సపోర్ట్ చేయని చెప్తున్నారు. ఆయన వైవి సుబ్బారెడ్డి గారికి కొంచెం దగ్గరగా ఉంటారు. మహేందర్ రెడ్డి గారు వైవి సుబ్బారెడ్డి గారికి దగ్గరగా ఉంటాడని విజయసాయి రెడ్డి గారు ఆయన మహేందర్ రెడ్డి గారి టికెట్ దించారు. అందుకని ఇప్పుడు ఆయనే క్యాండిడేట్ అవడంతో వామ్మో నాకు ఎక్కడ నష్టం జరిగిద్దామని చెప్పి పాపం ఎప్పుడు లేని ఫస్ట్ టైం బొకే తీసుకొని ఆయన దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళ రాజకీయ కుటుంబ జీవితం 45 సంవత్సరాలు 50 సంవత్సరాలు వాళ్ళ కుటుంబానికి రాజకీయ నేపథ్యం ఉంది. ఎప్పుడు వెళ్ళలేదు ఆయన. ఈరోజు ఎమ్మెల్యే టికెట్ దించి ఆయన పోయి ఆయన నన్ను గెలిపించమనంటే ఆయన గెలిపిస్తాడా? గెలిపించడానికి సహకరిస్తారా? సరే పైకి సహకరిస్తారు, మంచి ఇంటికి వచ్చారు కాబట్టి టీ తాగండి, మంచినీళ్ళు తాగండి, బూస్ట్ తినండి, బిస్కెట్లు తినండి, కాస్త హార్లిక్స్ బిస్కెట్లు బాగుంటాయి, ఫ్రూట్ బాగుంటుంది, మా చేలో పండింది, మా తోటలో పండింది, మీరు చాలా హెల్దీగా ఉంటారు, ఇటువంటి మాటలు చెప్తారు చెప్పడానికి. సరే ఏం జరిగినది నాకు తెలియదు, నేను వరకు చెబుతాను. అయిపోయిన తర్వాత మళ్ళీ వెళ్ళిన తర్వాత ఎవరి పని వాళ్ళు చేస్తారు రాజకీయంగా. సరే ఏదన్నా కానీ అదొక సబ్జెక్టు. ఇకన మనం కృష్ణదేవరాయలు చూస్తే అయ్యా ముందు వీళ్ళ సబ్జెక్ట్ దినకర్ అయిన తర్వాత మరి అటు దినకర్ బైట్స్ ఉన్నాయి సార్. బైట్స్ ప్లే చేయండి బాబు గారు, బైట్స్ వేమిరెడ్డి గారు బైట్స్ ప్లే చేయండి. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి తగిన నిధులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కేటాయించినప్పటికీ నేను శాసనసభ్యుడిని అయిన తర్వాత 5 సంవత్సరాల పాటు మా నియోజకవర్గానికి కావాల్సినటువంటి రకరకాల అభివృద్ధి పనులకు వారికి నేను వినతి పత్రాలు ఇవ్వటం, ఆ వినతి పత్రాలు మొత్తం కూడా బుట్టదాఖలయ్యే పరిస్థితి తప్పితే ముఖ్యమంత్రి గారి కార్యాలయం నుంచి నేరుగా ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి ₹1 కూడా నాకు రాని విధిలేని పరిస్థితుల్లో నేను నియోజకవర్గ అభివృద్ధి కోసం నేను ఈరోజు నా తెలుగుదేశం పార్టీలో చేరటం జరిగింది. అభివృద్ధి ప్రదాత
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కావచ్చు, ఇటు హైదరాబాద్ని కావచ్చు, అభివృద్ధి పదంలో ముందుకు సాగాలని, పరిశ్రమలు రావాలని, యువతకి ఉద్యోగ అవకాశాలు పెరగాలని చెప్పి ఇవన్నీ ఉండాలంటే బాబు గారే రావాలనే ఉద్దేశంతో ఈరోజు చంద్రబాబు గారి నాయకత్వంలో, లోకేష్ బాబు గారి నాయకత్వంలో ముఖ్యమంత్రిగా ఉండి ఇష్టానుసారంగా చేస్తా ఉంటే ఆయన విధానం నచ్చక వాళ్ళ నేతలే పార్టీకి బై బై అంటున్నారు. కార్యకర్తలు మారిపోయే పరిస్థితికి వచ్చారు, తిరుగుబాటు చేసే పరిస్థితికి వచ్చారు. అటు ప్రజలు, ఇటు సొంత పార్టీ నేతలు తిరుగుబాటుతో జగన్కి భంగపాటు తప్పదు. 6 మంది ఎంపీలు ఆ పార్టీ వదిలేశారు. మా వల్ల కాదు, మేము పోటీ చేయమన్నారు. ఇంకో పక్క చూస్తే 10 మంది ఎమ్మెల్యేలు పారిపోయారు. 5-6 మంది ఎమ్మెల్సీలు 4 ఏళ్ళు 5 ఏళ్ళు ఎమ్మెల్సీలుగా ఉంటే ఈయనతో లాభం లేదు, ఈ రాష్ట్రం నాశనం అయిపోతా ఉంది, నా పదవి కంటే రాష్ట్ర భవిష్యత్తు ముఖ్యమని పార్టీకి రాజీనామా చేసి వచ్చే పరిస్థితి వచ్చేశారు. ఎవ్వరికి అనుమానం అవసరంలా 1000% చెప్తున్నా, రాబోయేది తెలుగుదేశం జనసేన ప్రభుత్వమే. వేమిరెడ్డి గారు బయట లేదా? సరే, వేమిరెడ్డి గారు కూడా మాట్లాడారు. వారు మాట్లాడినటువంటి సబ్జెక్ట్లో ఒక్క విమర్శ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని చేయలే. అది ఆయన రాజకీయ గొప్పతనం. మంచిని మంచినే చెప్పాలి. అదే విజయసాయి రెడ్డి గారు అయితే కింద నుంచి పైదా తిట్టేవాడు. ఆకారాల దగ్గర నుంచి, మనుషుల యొక్క కలర్స్ దగ్గర నుంచి, స్వభావాల దగ్గర నుంచి, వాళ్ళ పుట్టుక దగ్గర నుంచి, చావు దగ్గర నుంచి మాట్లాడతాడు. మనిషి చూడటానికి మళ్ళీ చక్కగా నాయన అంటే ఇవాళ చేసినవి కదా తప్పు. ఆయన గత 5 సంవత్సరాలుగా ఆయన చేసిన ట్వీట్స్, ఆయన చేసిన ప్రజలు మర్చిపోకూడదు, ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకనన్నా రాజకీయాల్లో ఎవరు అవసరం అనేది ముఖ్యం, ఎలాంటి వ్యక్తులు అవసరం అనేటువంటిది ముఖ్యం. ఎందుకు ముఖ్యం అంటే రేపు భవిష్యత్తు తరాల్లో ఎలాంటి నాయకులు ఉంటారు మనకి అనేది మనం తెలుసుకోవాలి. ఎలాంటి నాయకులు ఉంటే మంచిది అని తెలుసుకోవాలి. రేపు పొద్దున మన పిల్లలు ఉంటారు కదా, నువ్వు రౌడీలు తీసుకొస్తే వాళ్ళు ఏం చేస్తారు, రేపు పిల్లలు వెళ్తా ఉంటే పడేసి బాత్తుంటారు, లేదంటే మనం సంపాదించుకుంటే లాక్కుంటూ ఉంటాడు, వాడు పని చేయడు, వాడు ఏదైనా కాదని ఎదిరిస్తే పొడి చేస్తుంటారు, లేదంటే కుటిలమైన రాజకీయాలు చేస్తుంటారు. ఇలాంటి ప్రజలు హర్షించకూడదు. అందుకని తెలుసుకోవాలి ఎవరు మంచి అయితే మంచి. సాయిరెడ్డి గారు మంచిది సాయిరెడ్డి గారు మంచోడని చెప్పాలి, వేమిరెడ్డి గారు మంచోడు వేమిరెడ్డి గారు మంచోడని చెప్పాలి. కాబట్టి ఎవరు మంచోడని తీర్పు ప్రజలది కదా. దినకర్ వచ్చాడా? ఉన్నారు, దినకర్ రెడ్డి గారు ఉన్నారు. దినకర్ నమస్కారం. నమస్కారం నమస్కారం. ఏంటి మొత్తానికి నెల్లూరు హీట్ ఎక్కింది. మొత్తానికి వేమిరెడ్డి గారు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు. చంద్రబాబు నాయుడు గారు గొప్పగా ప్రశంసించారు. వెంటనే అటు తిరిగి చూస్తే సాయిరెడ్డి గారిని రాత్రే ప్రకటించారు. వేమిరెడ్డి గారు వర్సెస్ విజయసాయిరెడ్డి గారు, మధ్యలో దినకర్ రాజు. ఏం జరగబోతుంది? ఏంటి నీ రిపోర్టింగ్ ఏంటి? వంశీ గారు, మొదటగా ఈరోజు నెల్లూరులో చాలా కాలం తర్వాత ప్రజలు ఒక నిజమైన జాతరను లాంటి ఉత్సవాన్ని ఊరేగింపును చూశారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చేరిక సందర్భంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఇంటి దగ్గర నుంచి బయలుదేరినప్పటి నుంచి గోలగమూడి రోడ్లలో వాళ్ళ ఫంక్షన్ హాల్కి చేరే వరకు కూడా ఎక్కడ కూడా మొత్తం జనసందనం అయిపోయింది. వేల మంది, దాదాపుగా ఒక 40,000 మంది తరలి వచ్చి ఉంటారని చెప్పారు ఒక అంచనా. మొత్తం విపిఆర్ కన్వెన్షన్ సెంటర్ సరౌండింగ్స్ అంతా కూడా వేలాది మంది నిండిపోయాయి. అంటే ఈయన ఎక్కడ ప్రత్యక్ష రాజకీయాలు ఎప్పుడు పోటీ చేయలేదు, లేదనుకుంటే ఏమన్నా అంటే ఫుల్ టైం పొలిటీషియన్ కూడా కాదు, జస్ట్ రాజ్యసభ సభ్యులు, అది కూడా హానరబుల్ గా వచ్చిన పదవి, దానికి సంబంధించి చూసేవాళ్ళు. అలాంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఎంత ఫాలోయింగ్, ఇంతమంది తరలు రావడము, పబ్లిక్ అన్ని వర్గాల నుంచి ప్రజలు రావడము, ప్రజా సంఘాలు లేదంటే కళా సంఘాలు, రాజకీయ పార్టీతో సంబంధం లేకుండా అందరు రావడము, ఇవన్నీ కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎంత బలవంతుడు అంటే రాజకీయంగా లేదంటే ఆర్థికంగా పక్కన పెడితే ప్రజా అభిమానం పరంగా చాలా బలమైన వాడని చెప్పి అనేది నిరూపితమైంది. సో దీంతో తెలుగుదేశం పార్టీ తరఫున వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎంపీ అభ్యర్థిగా లోక్సభకు పోటీ చేస్తే ఖచ్చితంగా మెజారిటీ 1,00,000, 2 లక్షల, 3 లక్షలు అనేది లెక్కేసుకోవాల్సిన పరిస్థితి. సో ఈ క్రమంలోనే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎంపీగా టీడీపీ అనౌన్స్ చేస్తుందని చెప్పి తెలిసినప్పటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డికి, లేదనుకుంటే జగన్మోహన్ రెడ్డి కోటరీ ఉన్న 4 విజయసాయి రెడ్డి, లేదా సజ్జల, వైవి సుబ్బారెడ్డి, వీళ్ళందరికీ కూడా నిద్ర పట్టిన రాత్రులు. సో దీంతో రకరకాల ప్రయత్నాలు చేసిన తర్వాత ఫైనల్ గా ఎవరు దొరకకపోతే అదేదో సామెత ఉంది, ఆ మొగుడే దిక్కు అన్నట్టు ఫైనల్ గా తీసుకొని విజయసాయి రెడ్డిని
నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా నెల్లూరే కదమ్మా. వేమిరెడ్డి గారిది నెల్లూరే, విజయసాయి రెడ్డి గారిది కూడా నెల్లూరే కదా. విజయసాయి రెడ్డి గారిది కూడా పక్కన ఎక్కడో గ్రామం అనుకుంటా. మరి ఆయన కూడా సర్వేపల్లి నియోజకవర్గం విజయసాయి రెడ్డికి సంబంధించింది. సర్వేపల్లి నియోజకవర్గం తిరుపతి పార్లమెంట్ లో కలిపింది. కానీ జిల్లా అయితే ఖచ్చితంగా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో భాగంగా సర్వేపల్లి నియోజకవర్గం. నెల్లూరు వాసి. ఇక్కడి నుంచి ఆయన చార్టెడ్ అకౌంటెంట్ గా ఎదగడము, తర్వాత లెక్కలు రాయడము, పుస్తకాలు రాయడము, తర్వాత ఇక్కడి నుంచి చెన్నైలో ఆడిటర్ గా ఉండడం, తర్వాత జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీ పరిచయం, తర్వాత జగన్మోహన్ రెడ్డి A1 కేసులు ఏమని ఉంటే A2గా విజయసాయి రెడ్డి, ఇదంతా నడుస్తూ వచ్చింది. అయితే ఇప్పుడు పోటీ మొత్తం క్లీన్ చిట్ ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి, క్రిమినల్ చిట్ ఉన్న విజయసాయి రెడ్డికి, వేణుంబాక విజయసాయి రెడ్డి. ఆయన కూడా వేణుంబాక వి వస్తుంది ఇంటి పేరు, ఈయనకి కూడా వేమిరెడ్డి వస్తుంది ఇంటి పేరు. సో ఇద్దరి మధ్య పోటీ. సో విజయసాయి రెడ్డికి అయితే మొత్తం ఊరంతా శత్రువులు, మీరు చెప్పినట్టుగా ప్రతి వీధిలో ప్రతి సందులో శత్రువులు ఉంటారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి అయితే పూర్తిగా అజాత శత్రువు, ఎక్కడ కూడా శత్రువులు అయిన వాడు కనిపించింది. సో ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య ఫైట్ జరగబోతుంది. అయితే వైఎస్ఆర్సీపీ నాయకులు నిన్నటి నుంచి ఒక ప్రచారం స్టార్ట్ చేశారు. మాకు బలమైన అభ్యర్థి విజయసాయి రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కంటే ఆర్థికంగా చాలా బలమైన వాడు అనే లెక్కలు కూడా చెప్తున్నాను. నియోజకవర్గానికి పార్టీ 20 కోట్లు ఇస్తుంది, మేము విజయసాయి రెడ్డికి 30 కోట్లు ఖర్చు పెడతాడు, దాదాపుగా 350 కోట్లతో ఎలక్షన్ చేయబోతున్నాడు విజయసాయి రెడ్డి అనేది ప్రచారం లేవటిస్తారు. సో అంటే ప్రజలలో అభిమానం లేదు, ప్రజల్లో మంచి పేరు లేదు. సో 350 కోట్లతో ఎలక్షన్ చేస్తే గెలిచిపోతారా? సో ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ వంశీ గారు, గతంలో బై ఎలక్షన్ లో చూసాం మనం. అక్కడ టి సుబ్బరామరెడ్డి అని చెప్పని వచ్చి పోటీ చేశారు. జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేసిన క్రమంలో మేకపాటి రాజమోహన్ రెడ్డి మీద తిక్కవరపు సుబ్బరామరెడ్డి పారిశ్రామికవేత్తగా ఉండి వచ్చి ఆయన పోటీ చేయడం జరిగింది నెల్లూరులో. దాదాపు విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేశారు. అప్పుడు దాదాపు 200-300 కోట్లు ఖర్చు చేశారు. అయితే మెజారిటీ చూస్తే దాదాపుగా 2.5-3 లక్షలు వరకు వెళ్ళింది ఆ మెజారిటీ. సో అది అప్పుడు సింపతి పనిచేసింది. సో ఇప్పుడు కూడా విజయసాయి రెడ్డి 350 కోట్లు పెట్టినా 500 కోట్లు పెట్టినా ఖచ్చితంగా ఒక పాజిటివ్ ఓటింగ్ అనేది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఉంటుంది. అదే ఈ రోజు సభలో కావచ్చు. ప్రజలు రాజకీయ నాయకులు అనుకున్నంత అమాయకులేం కాదు. 350 కోట్ల రూపాయలు విజయసాయి రెడ్డి గారికి ఎలా వచ్చినాయి, వేమిరెడ్డి గారికి ఎలా వచ్చినాయి ఎలక్షన్లో అనేది కూడా ఆలోచిస్తారు. ఎవరి మీద కేసులు ఉన్నాయి, ఎవరు అక్రమ సంపాదన సంపాదించారు అనేటువంటిది కూడా ఆలోచిస్తారు. ఎవరు అవినీతి సొమ్ముతో సంపాదించారనేది కూడా ఆలోచిస్తారు. ఎవరు కష్టపడి సంపాదించారనేది కూడా ఆలోచిస్తారు. ఎవరు నెల్లూరు జిల్లాలో సోషల్ యాక్టివిటీస్ చేస్తున్నారు, ఎవరు స్వచ్ఛంద సంస్థలు నడుపుతున్నారు, ఎవరు 10 మందికి ఉపయోగపడుతున్నారు, ఎవరు ఎవరికి సపోర్ట్గా ఉంటున్నారు, కష్టంలో ఉన్నప్పుడు ఎవరు నిలబడుతున్నారు అనేది కూడా చూస్తారు. అవన్నీ చూసి అప్పుడు ఓటు వేస్తారు. డబ్బులు విజయసాయి రెడ్డి గారి దగ్గర తీసుకుంటారు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి దగ్గర తీసుకుంటారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి దగ్గర తీసుకునేటప్పుడు ఒక ఆలోచన చేస్తారు, విజయసాయి రెడ్డి గారి దగ్గర తీసుకునేటప్పుడు సరే తీసుకోవాల్సిన గట్టిగా అడిగి తీసుకుంటారు బలంగా, ఇంకా ఇవ్వాలి అని చెప్పని. ఎందుకంటే ఇందుట్లో ఎవరిది పాపపు సొమ్ము, ఎవరిది ప్రజల సొమ్ము, ఎవరిది అవినీతి సొమ్ము, ఎవరిది కష్టపడిన సొమ్ము అని ఆలోచించి ప్రజలు చక్కగా బలవంతంగా అడిగి తీసుకొని వాళ్ళు ఎవరికి ఓటు వేయాలో వాళ్ళకి ఓటు వేయటంలో ఎక్కడా కూడా వెనకంజ వేయరు. సరే నేను శరత్చంద్రారెడ్డి గారు వస్తారేమో పాపం అని చెప్పని అనుకున్నాను. నెల్లూరు పాపం లెక్కర్ సొమ్ము ఇక్కడ ధన ప్రవాహం లాగా బారిద్దేమని అనుకున్నాం. కానీ లెక్కర్ శరత్చంద్రారెడ్డి రాలేదు. పాపం వాళ్ళ మామనే ముందు పెట్టాడు, చివరికి అడు చేసి ఇటు చేసి. పాపం ఇప్పుడు రాజకీయంగా మరి ఏమైందో చూడాలి. ఎందుకంటే ఇంకా అక్కడ అంతకుమించి బలమైన క్యాండిడేట్ దొరకలేదు. దొరకకపోయేటప్పటికి ఆ నిర్ణయాలు జరిగినాయి. జనరల్గా వేమిరెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారు వదులుకోవటం అనేది రాజకీయంగా తప్పిదం. 5 పిల్లర్స్ ఉన్నారు. 5 పిల్లర్స్లో 4 మీద ఏ ఒక వివాదాలు ఉన్నాయి. వివాదాలు లేని వ్యక్తి ఓన్లీ వేమిరెడ్డి, ఆయన కూడా వదిలేసుకున్నారు. సరేలే దినకర్ చూద్దాం. మరి మీది నెల్లూరులో మామూలుగా రాజకీయం రసవత్తరంగా ఉండిద్ది, కానీ చూద్దాం ఏం జరిగిద్ది, ఏం జరగబోతుంది అనేది. సాయిరెడ్డి గారు రంగంలో దిగినట్టున్నారు. మైదారెడ్డి గారు ఇంటికి వెళ్ళారు, సూపర్ ఎర్ర బొకే తీసుకెళ్లారు, బాగుంది. అవును వంశీ గారు, ఈరోజు అంటే అతన్ని రాజకీయంగా ఇబ్బంది పెట్టి రాజకీయంగా నాశనం చేసి మళ్ళీ మహేందర్ రెడ్డి ఇంటికి వెళ్ళడం, ఆయన అనుచరులు కూడా బయట మాట్లాడడం జరిగింది. సిగ్గు లేకుండా మా నాయకుడి ఇంటికి ఎట్లాగ వస్తారు వీళ్ళు అని చెప్పని కూడా. సో మహేందర్ రెడ్డి కూడా చాలా ఉభావంగానే వాళ్ళతో ప్రవర్తించారని కూడా సమాచారం. సో ఆయన రాజకీయంగా ఇబ్బంది పెట్టి ఆయనకి టికెట్ లేకుండా చేసి ఇప్పుడు మీ ప్రయోజనాల కోసంగా వెళ్ళి అక్కడ కలుస్తారా మహేందర్ రెడ్డిని అని కూడా ఉంది. మహేందర్ రెడ్డి అయితే వాళ్ళతో కాంప్రమైజ్ గా లేదంటే సర్దుబాటుగా మాట్లాడే పరిస్థితి అయితే లేదన్నట్టు సమాచారం వంశీ గారు. మొత్తానికి అయితే విజయసాయి రెడ్డి ప్రతిదీ వివాదమే. ఇతను విజయసాయి రెడ్డి కాదు, వివాదాల సాయిరెడ్డిగా పేరుంది ఇతనికి. సో నెల్లూరు ప్రజలు కూడా
ఇలాంటి వ్యక్తిని ఎంపీగా గెలిపించుకునేందుకైతే ముందుకు వచ్చే పరిస్థితి అయితే కనిపించట్లేదు. సరే, ప్రజల నిర్ణయం కదా, ఎట్లా ఉండదు. సాయిరెడ్డి గారిని మంచోడని భావించాను, గెలిపించవచ్చు. నెల్లూరులో కష్టపడ్డాడు, కష్టపడి ఆయన బాగా చదువుకొని బాగా ఇచ్చేసాడు. అనవసరంగా జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేసి అక్రమంగా కేసులు పెట్టించారు, ఆయన ఇబ్బంది పెట్టారు. ఆయన పోస్టులు పెట్టినవన్నీ కూడా యథార్థం, ఆయన పెట్టినటువంటి ట్వీట్లన్నీ యథార్థం. ఆయన ఎక్కడ అవినీతి పాల్పడలేదు, అంతా ఒక గుడ్ నేచరు, 10 మందికి సహాయపడే లక్షల మంది విద్యార్థులు చదివించినటువంటి వ్యక్తి. ఈ సమాజానికి, దేశానికి, రాష్ట్రానికి, నెల్లూరు ప్రాంతానికి ఆయనే కావాలి అని అనుకుంటే ఖచ్చితంగా ఆయనే గెలిపిస్తారు. ఆయన ఏంటి ఈయనేంటి అనేది ప్రజల డెసిషన్ కదా, చూడాలి కదా. ఓకే, రైట్ దినకర్, రైట్, థ్యాంక్ యూ. నెక్స్ట్ లావు కృష్ణదేవరాయలు. సరే, నెల్లూరు ఎంపీ ఇందా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు 6 ఎంపీలు వచ్చేసారని చెప్పి. అందులో ఆయన లావు కృష్ణదేవరాయలు గారు. సరే, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రాజ్యసభ నుంచి వచ్చారు. లావు కృష్ణదేవరాయలు ఎంపీగా ఉండి వచ్చారు. ఆయన్ని మొత్తానికి ఏదో గుంటూరు వెళ్ళమంటాం, అది అని ఇదని, సరే ఆయన నమ్మకపోవటం, కొంత ఆయన ఎక్కడో కొంత ఇబ్బంది పడటం, సరే ఎట్టకేలకు వచ్చారు. ఒకసారి మాగుంటి శ్రీనివాసరెడ్డి గారు కూడా ఉన్నారు. సరే, ఆయన ఇప్పుడు జాయినింగ్ కాలేదు, మరి ఎప్పుడు జాయిన్ అవుతారు. ఒకసారి ఆ బయట ప్లే చేయండి. లావు కృష్ణదేవరాయలకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడింది. ఇంకా రాలేదండి సార్ బయట. ఈరోజు దాచేపల్లి సభలో జాయిన్ అయ్యారు. దాచేపల్లి సభలో జాయిన్. ఒకసారి ఆ ఫుల్ వీడియో వేయండి. లావు కృష్ణదేవరాయలది ఫుల్ వీడియో. పర్లేదు. సార్ నెక్స్ట్ వెళ్దాం సార్. వంశీ గారు, థర్డ్ టాపిక్, లిస్టు మీద లిస్టులు, మారుతున్న పేర్లు. మొత్తానికి ఏదైతే అనౌన్స్ చేస్తున్నారో మొత్తానికి మళ్ళా మారుస్తున్నారు దాని మీద. వైసీపీలో గాంధీ ఉన్నాడా, మురళీ గారుని, ఇంకెవరు, రాజ్కుమార్ ఉన్నారు సార్, రాజ్కుమార్ ఉన్నారు. సరే, మొత్తానికి ఇప్పుడు లావు కృష్ణదేవరాయల జాయినింగ్ కూడా ఒక క్రియాశీలకం. సరే, నర్సాపేట పార్లమెంటు పరిధిలో ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ వర్సెస్ లావు కృష్ణదేవరాయల మధ్య ఒక రాజకీయ యుద్ధం జరగబోతుంది. కొంచెం ఇక్కడ సమీకరణాలు నెల్లూరులో ఉన్నట్లుగా ఉండవు, కొంచెం ఇక్కడ సమీకరణాలు కొంచెం మారేటువంటి అవకాశం ఉంది. సరే, ఈ సమీకరణాల్లో కొంత వాళ్ళిద్దరి మధ్య కూడా మంచి ఫైట్ జరిగిద్ది, అక్కడ ఉన్నట్లుగా ఉండదు. కానీ ఇక్కడ మాత్రం కొంత ఫైట్ జరిగిద్ది. కారణం ఏంటంటే క్యాస్ట్ కాంబినేషన్స్, పొలిటికల్ ఈక్వేషన్స్, అట్లాగే ఇవన్నీ కూడా కొంత పనిచేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అనిల్ వర్సెస్ లావు మధ్య ఒక మంచి ఫైట్ జరిగిద్ది. అయితే లావు కృష్ణదేవరాయలు వివాదరహితుడు. ఈరోజు ఆయన పార్టీ మారతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద నేను నో కామెంట్ అని చెప్పాడు. బయట ఉందా? బయట ఉంది సార్. ఒకసారి బయట ప్లే చేయండి. 50 రోజులు ఉన్నాయి ఎలక్షన్స్కి. ఈ 50 రోజుల్లో ఈ ఎలక్షన్స్కి మా అందరం కూడా సన్నద్ధం కావాలి. కానీ మీ అందరికీ చెప్పేది ఒకటే, ఈ ఎలక్షన్స్ ఏదో 2 కుటుంబాల మధ్య కలహం కాదు. ఈ 2024 ఎలక్షను 2 కులాల మధ్య, 2 వర్గాల మధ్య పొట్లాట కాదు. ఈ 2024 ఎలక్షను వారు చెప్తున్నట్టు క్లాస్ వారు, పేదవాడికి ఉన్నవాడికి అని చెప్తా ఉన్నారు, అది కూడా కాదు. పల్నాడులో ఈసారి ఈ ఎలక్షను ఈ ప్రాంత ప్రజల సమస్యల గురించి, ఈ ప్రాంత ప్రజల బాధల గురించి. అది అంటే జరిగేది క్లాస్ వారు, జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుంటారు కదా, అది కాదు. అభివృద్ధి గురించి జరుగుతున్నటువంటి వారు, అభివృద్ధి ఎవరు చేస్తారు, ఎవరు కావాలి, ఎవరు చేస్తే బాగుంటుంది అనేది ఆయన ఒక డైరెక్షన్ ఇచ్చాడు. జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఆయన విమర్శించలేదు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు విమర్శించలేదు, మాగుంటి శ్రీనివాసరెడ్డి గారు విమర్శించలేదు. ఎవరైతే వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలోకి వస్తున్నటువంటి వాళ్ళు ఎవరూ కూడా విమర్శించడానికి లేదు, దూరంగా ఉన్నారు. కానీ తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్ళే వాళ్ళ చేత మాత్రం తిట్టండి అని చెప్పి తిట్టించింది నాకు వాళ్ళకి క్లారిటీ అవ్వట్లేదు. అది రాజకీయాల్లో కొంచెం ఆ విలువల్ని మెయింటైన్ చేయాలి, ఆ సంస్కారం మెయింటైన్ చేయాలి. అది ఈ వీళ్ళ దగ్గర అయితే కనపడుతోంది.
ఇప్పుడు కృష్ణదేవరాయలు అంత సౌమ్యంగా అంత చక్కగా పద్ధతిగా మాట్లాడాడు. అనిల్ అయితే ఏం మాట్లాడతాడు? చంద్రబాబు నాయుడు మీ ఇంటికి వస్తా, మీ సంగతి తేలుస్తా, అసలు మిమ్మల్ని బయట ఎట తిరుగుతారు తేలుస్తాను, మిమ్మల్ని ఒక్కొక్కరిని ఉత్తికి ఆరేస్తాను, మిమ్మల్ని వెంటబడతాను, మిమ్మల్ని తరిమి కొడతామని చెప్పి మాట్లాడుతుంటాడు. అలా ఎందుకు మాట్లాడాలి? రాజకీయాలు అవసరం ఏంటి? దేనికి అవసరం? ఎందుకు అవసరం అంటే మంచి చేస్తే చెప్పుకుంటారు కదా, తిడితేనే కావాలి. అట్లా ఒక టీం తయారైంది. తిట్టడం పాపులర్ కావాలి, బూతులు తిట్టాలి పాపులర్ కావాలి, దానికి ఒక పార్టీలో ఉన్నటువంటి కొంత సైకోని తయారు చేయాలి. అది కొంత అటు ఇటు నడుస్తూ ఉంది. సరే, దీంట్లో ఎక్కువ మంది ఉండొచ్చు, దాంట్లో తక్కువ మంది ఉండొచ్చు, కానీ కొంచెం విలువైన రాజకీయాలను మాత్రం చేయాలి. సరే, కృష్ణదేవరాయలకి వాళ్ళ కుటుంబం, అత్తయ్య గారు వాళ్ళు కొంచెం పద్ధతి వ్యవహారం ఇవన్నీ ఉంటాయి. మరి అనిల్ కూడా ఇప్పుడు కృష్ణదేవరాయలను చూసి మాట్లాడాలి. అనిల్ మారతాడా, లేక అనిల్ భాషతో మరి కృష్ణదేవరాయలు అనిల్లాగా మారతాడా? వీళ్ళిద్దరిలో ఎవరు మారతారనేది రేపు ఎన్నికల్లో చూడవచ్చు. కృష్ణదేవరాయలాగా అనిల్ మారాడు అనుకోండి, అనిల్ కూడా మంచివాడు అంటారు. అనిల్ లాగా కృష్ణదేవరాయలు మారాడు అనుకోండి, కృష్ణదేవరాయలు కూడా బూతులు ఎడుతున్నాడు అనుకుంటారు. ఇంకా అందుకని మరి ఎవరెవరిలా మారతారో చూద్దాం. సరే, రైట్ రాజ్కుమార్. నెక్స్ట్కి వెళ్ళిపోదాం. సునీత ప్రశ్నలకి జవాబేది కాదమ్మా, లిస్టు మీద లిస్టు మారుతున్న పేర్లు ఏది సార్? అంటే నిన్న 8 మంది అభ్యర్థుల్ని మార్చారు. మంగళగిరి లావణ్యని తీసుకొచ్చారు, గుంటూరుకి రోసయ్యని తీసుకొచ్చారు, నెల్లూరుకి విజయసాయి గారిని తీసుకొచ్చారు, ఇంకెవరెవరినో తీసుకొచ్చారు మొత్తానికి. ఇందులో సరే వాళ్ళిద్దరు ఇంకో రోజు చెప్తాం దాని గురించి. సరే, రాజ్కుమార్ ఉన్నారు. రాజ్కుమార్ అంటే ఇంకా అసలు ఎలక్షన్ నోటిఫికేషనే రాలేదు. ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుందన్నప్పుడే ఇన్ని మార్పులు, ఇన్ని చేర్పులు, ఇన్ని ఎక్సర్సైజులు, అటు దిటేయటం ఇటు తట్టేయటం జరుగుతూ ఉంది. మరి ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అసలు ఎన్ని మారుస్తారు, ఎంతమందిని మారుస్తారు, ఎంతమంది మళ్ళీ మార్పులు జరిగేటువంటి అవకాశం ఉంది. సరే, నామినేషన్స్ వేసిన తర్వాత మళ్ళీ అసలు ఎంతమందిని మారుస్తారు, ఎంతమందిని తీస్తారు, ఎంతమందిని వేస్తారు, ఎవరు నెట్టేస్తారు, ఎవరు నెట్టుంచుతారు, ఏంది అసలు చాలా పెద్ద కన్ఫ్యూజన్ని క్రియేట్ చేస్తున్నట్టున్నారు. ఎందుకు ఇంత పెద్ద కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుందంటావు రాజ్కుమార్? సార్, ముఖ్యమంత్రి గారు మన మంగళగిరిలో జరిగినటువంటి ఆ సమావేశంలో చాలా క్లియర్గా చెప్పారు సార్. ఇంకా మీదట మార్పులు ఉండవు. ఇప్పుడు ఎవరైతే ఇన్ఛార్జీలుగా నియమించామో దాదాపుగా వారే అభ్యర్థులు ఉంటారు. కొన్ని మార్పులే ఉంటాయన్నారు. కానీ లిస్టుల మీద లిస్టులు ఇప్పటివరకు దాదాపు 9 లిస్టులు వచ్చినాయి సార్. 8-9 లిస్టుల్లో ఎవరైతే ముందు ప్రకటించిన అభ్యర్థుల్ని మళ్ళీ మార్చినటువంటి పరిస్థితి ఉంది సార్. ఒక్క నెల్లూరు కనుక చూసుకుంటే విజయసాయి రెడ్డి గారిని ప్రకటించారు. నేను మంగళగిరి నేతలతో చాలా కీలకమైనటువంటి సమావేశం నిర్వహించారు సార్. అక్కడ ఆర్కే గారిని, అదేవిధంగా ఆ తర్వాత గంజి చిరంజీవి, ఎవరినైతే ఆర్కే గారు పార్టీ మారి కాంగ్రెస్లోకి వెళ్ళిన తర్వాత గంజి చిరంజీవి అక్కడ ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టారు. గంజి చిరంజీవిని పిలిపించి మాట్లాడిన తర్వాత మరలా కాండ్రు కమల కుమార్తె ఎవరైతే ఉన్నారో లావణ్యకి అక్కడ సీట్ కేటాయించడం జరిగింది సార్. బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వారికే ఆ నియోజకవర్గంలో ఆ స్థానం కల్పిస్తామని చెప్పి మొదటి నుంచి చెప్పారు. లోకేష్ అక్కడ నుంచి పోటీ చేస్తారని తెలుగుదేశం పార్టీ ప్రకటించిన తర్వాత లోకేష్ని ఏ విధంగానైనా సరే బలంగా ఢీ కొట్టాలంటే అటు బలహీన వర్గాల నుంచే ఒక అభ్యర్థిని తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో ఆ కాండ్రు కమల కుమార్తె అయినటువంటి లావణ్యకి అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ సీటు కేటాయించడం జరిగిందని నిన్న అఫీషియల్గా నిన్న ప్రెస్ మీట్ కూడా పెట్టి చెప్పడం కూడా జరిగింది సార్. నిన్న దాదాపుగా చాలా క్లియర్ కట్గా చెప్పారు సార్. అంటే ఈ ఇండికేషన్ ద్వారా ఏమర్థం అవుతుందంటే ఖచ్చితంగా ఇంకా కూడా లిస్టులు ఏదైతే 10వ తారీఖున రేపు మేనిఫెస్టో రిలీజ్ అవుతుందన్నారు, మేనిఫెస్టో రిలీజ్ చేసిన తర్వాత కూడా ఇంకా కొన్ని మార్పులు చేర్పులు కూడా ఉండేటువంటి అవకాశం ఉందన్నారు సార్. ఇప్పటికే చాలా నియోజకవర్గాల్లో మార్పులు జరిగింది సార్. గుంటూరు నుంచి మొన్నటి వరకు కిలారి రోషయ్యని మరలా గుంటూరు ఎంపీగా బరిలోదించారు సార్. మొన్నటి వరకు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు గారి కుమారుడికి ఇచ్చామన్నారు, అక్కడి నుంచి ఆయన మార్చారు. మరలా జీడి నెల్లూరు నారాయణ స్వామిని మరలా మార్చి మరలా కృపాలక్ష్మికి కేటాయించారు. ఇట్లా ఇచ్చిన వారికే మరలా ఎందుకు మారుస్తున్నారు, మరలా కొత్త అభ్యర్థిని ఎందుకు మారుతున్నారు, మరలా బుర్రా మధుసూదన్ గారిని తీసుకుని వచ్చి ఇప్పుడు కందుకూరు నుంచి ఆయన కనిగిరి స్థానిక శాసనసభ్యుడు చాలా సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్నారు, అట్లాంటి వ్యక్తిని తీసుకొచ్చి మళ్ళీ కందుకూరు సెగ్మెంట్లో మళ్ళీ మార్చేస్తారు. అంటే ఇచ్చిన వాళ్ళకే మరలా మార్పులు ఏంటి, ఇవన్నీ కూడా వచ్చి ఎవరికి గ్యారంటీ ఉంటుంది అనేది కూడా ఎవరికి సీఎం గారికి దగ్గర హామీ కూడా లభించట్లేదు సార్. ఇంకా చాలా మార్పులు జరుగుతున్నాయి అన్నారు సార్. రాజ్కుమార్, జరుగుతుంది అంటే సరే మంగళగిరి ఒక్కటే మనం చూస్తే లోకేష్ గారిని ఓడించడం కోసం ఎవరు బెటర్ అన్న దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్లాన్ చేశారు. ఏం చేశారు, ఆర్కేని తప్పించి చిరంజీవిని చెప్పారు. సరే, తర్వాత చిరంజీవిని మళ్ళీ డౌట్ఫుల్గా ఉందని చెప్పి మళ్ళీ హనుమంతరావు గారు అన్నారు.
మళ్ళీ హనుమంతరావు గారు కాదు, మళ్ళీ కోండ్రు కమల్ అన్నారు. కోండ్రు కమల్ తర్వాత మళ్ళీ ఆర్కే అన్నారు. మళ్ళీ ఆర్కే జాయిన్ అవడంతో మళ్ళీ కాదు ఆర్కే కాదు, లావణ్య కోండ్రు కమల్ కుమార్తె హనుమంతరావు గారి కోడలు, మళ్ళీ అమ్మాయి అన్నారు. ఏడైంది. సరే, మళ్ళీ ఇప్పుడు ఇక్కడి నుంచి ఏం జరుగుతుంది? లావణ్య బెటరా మళ్ళీ ఆర్కే బెటరా అంటే ఆర్కేనే బెటర్ అంటున్నారు. మళ్ళీ ఆర్కే బెటరా మళ్ళీ కోండ్రు కమల బెటరా అంటే మళ్ళీ కోండ్రు కమల బెటర్ అంటున్నారు. కోండ్రు కమల బెటరా హనుమంతరావు బెటరా అంటే హనుమంతరావు బెటర్ అంటున్నారు. హనుమంతరావు బెటరా లేక చిరంజీవి బెటరా అంటే చిరంజీవి బెటర్ అంటున్నారు. మళ్ళీ చిరంజీవి బెటరా లేకపోతే ఆర్కే బెటరా అంటే ఆర్కే బెటర్ అంటున్నారు. ఇటు ముందుకు వెళ్తుంది, మళ్ళీ ఇటు వెనక్కి వస్తుంది. ఇటు ముందుకు వెళ్తుంది, ఇటు వెనక్కి వస్తుంది. ఇటు ముందుకు వెళుతుంది, ఇటు వెనక్కి వస్తుంది. అట్లా 6గురిని అటు 6గురిని ఇటు తిప్పి చివరికి ఇప్పుడు ఎవరు బెటర్ అనే దానికి వస్తే మొదట తీసిన వ్యక్తి ఆర్కే ఎవరైతే ఉందో ఆయనే బెటర్ అంటున్నారు. సేమ్ ఇదే అంశం గుంటూరు పార్లమెంటు పరిధిలో ఫస్ట్ ఎవరన్నారు? మోదుగుల వేణుగోపాల్ రెడ్డి అన్నారు. మోరుగురు వేణుగోపాల్ రెడ్డి తర్వాత అంబటి రాయుడు, మర్చిపోయారు క్రికెటర్, అంబటి రాయుడు దిగాడు 6లు కొట్టాలని చెప్పి పాపం ఆయన వచ్చాడు. అంబటి రాయుడు అయిపోయిన తర్వాత మరలా ఆర్కే అవ్వచ్చు అన్నారు. సరే, తర్వాత మరలా రమణ అన్నారు. తర్వాత ఇప్పుడు రోసయ్య అన్నారు. ఇప్పుడు అక్కడ పబ్లిక్ టాక్ ఏంటంటే రోసయ్య వద్దు అంటున్నారు. సరే, కొంచెం మళ్ళీ ముందుకు వెళితే ఆర్కే ముద్దు రోసయ్య వద్దు అంటున్నారు. మళ్ళీ ఇంకొంచెం వెనక్కి వెళితే అంబట్రాయుడు ముద్దు ఆర్కే వద్దు అంటున్నారు. మళ్ళీ ఇంకొంచెం వెనక్కి వెళితే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ముద్దు అంబట్రాయుడు వద్దు అంటున్నారు. ఇటు నుంచి ఇటు చూస్తే ఇటు వెళ్తుంది, ఇటు నుంచి ఇటు చూస్తే ఇటు వస్తుంది, ఇటు నుంచి ఇటు వెళ్తుంది, మళ్ళీ ఇటు నుంచి ఇటు వస్తుంది. అసలు కన్ఫ్యూజ్ మీద కన్ఫ్యూజన్. ఎంత కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది అని అంటే అసలు చివరికి అంటే ఇప్పుడు నామినేషన్లప్పుడే అలా ఉంటే, అంటే ఇంకా నామినేషన్ నోటిఫికేషన్ రాకముందే అలా ఉంటే, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పరిస్థితి ఏంటి? నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇక్కడ ఎంతమంది మారుస్తారు? మరలా నామినేషన్ అప్పుడు ఎంతమందిని మారుస్తారు? నామినేషన్ వేసిన తర్వాత ఎంతమందిని మారుస్తారు? చివరికి లాస్ట్ డే స్క్రూటినీ లాస్ట్ డే రోజు ఎంతమందిని మారుస్తారు? ఏంటి మా పరిస్థితి? ఏంటి మా భవిష్యత్తు? ఈ ఎత్తులేంది, ఈ జిత్తులేంది, ఎత్తుల మీద పై ఎత్తులేంది, ఆ సర్వేలేంది, ఆ ఎనాలిసిస్లేంది, ఎవరు చెబుతున్నారు? ఇదేంది మా జీవితాలను ఈ రకంగా చించివేయటం, చెండాడటం ఏంటి? ఎవరైనా అవతల పార్టీ వాళ్ళు మా మీద దాడి చేస్తారు, మా పార్టీలో మమ్మల్ని ఈ రకంగా చెడుగుడు ఆడటం ఎలా ఉండిద్ది రాజకీయాల్లో అని అంటే, రాజకీయాల్లో చెడుగుడు ఇలా ఆడవచ్చు అనేది ఇదొక సంకేతంగా, ఇదొక చర్చకి ఆ పార్టీలోనే జరుగుతుంది. మనం తక్కువ చెప్పాం, ఆ పార్టీలోనే ఆ పార్టీ నేతల మధ్య ఏంట్రా ఇది అనే దాని మీద పెద్ద చర్చ జరుగుతుంది. అలా అని జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా తగ్గట్లేదు. ఆయన తన రాజకీయ వ్యూహాన్ని తాను అవలంబిస్తున్నాడు, తాను అదే విధంగా ముందుకు వెళ్తున్నాడు. సరే, వాళ్ళు అనుకుంటున్నారనో వీళ్ళు అనుకుంటున్నారనో తను ఆగట్లా. తన సర్వేలు ఏం చెప్తున్నాయి, తన రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయి, తను ఏదైతే తన కరెక్ట్ అనుకుంటున్నారో తన పందాన్ని తాను అవలంబిస్తూ ఉన్నాడు. సరే, అది ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా అనేది ఎవరు డిసైడ్ చేస్తారు? ప్రజలు డిసైడ్ చేస్తారు. ప్రజలు ఫైనల్గా అంతిమ నిర్ణయం. దీని మీద చంద్రబాబు నాయుడు మాట్లాడి బయట ఉందండి, ఒకసారి ఉంటే ప్లే చేయండి. ఈరోజు మీరు చూశారు 175 గెలుస్తా ఉంటున్నాడు, 85 మంది ఎమ్మెల్యేలు మార్చాడు. ఇప్పుడు ఆ లిస్ట్ అర్థం కాకుండా కిందన పైన ఎక్సర్సైజ్ చేస్తున్నాడు. గందరగోళంలో పడిపోయాడు. ఎవడెక్కడ పోటీ చేస్తారో ఎవరెక్కడ పారిపోతారో ఆయనకే తెలియదు. ఇప్పుడు ఇక్కడ పెట్టాడు ప్రభాకర్ రెడ్డి గారి పైన ఎవరైతే ఉన్నాడో విజయసాయి రెడ్డి, పాపం A1 విశాఖపట్నం అంతా దోచేసిన వ్యక్తి ఉంటాడా లేదో తెలియదు. ఇక్కడే ఒక నాయకుడు ఉన్నాడు, మొన్నటి వరకు ఎగిరిగిరి పడ్డాడు ఇక్కడ నెల్లూరు నడివీధుల్లో. ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఒంటి మీద బట్టలు కూడా ఆగలేదు, కన్ను మిన్ను కానరాలేదు. మన కర్మ, ఆయన కూడా మంత్రి అయిపోయాడు. మొన్న బదిలీలో ఒక్క తన్నుదంతే పక్క జిల్లా కాదు 3 జిల్లాలకు అవతల పోయి పడిపోయాడు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒకప్పుడు అనేవాడు బుల్లెట్ దిగిందా లేదా, నాడు డైలాగులు. ఇప్పుడు బుల్లెట్ కరెక్ట్ గా దిగింది, అవునా కాదా? రేపు దిగుతుంది.
పల్నాడులో బుల్లెట్ కరెక్ట్ గా దిగి మళ్ళీ తిరుగు తప్పాలలో ఎక్కడికి వస్తాడు? చెన్నై పోతాడు. పాపం చంద్రబాబు నాయుడు గారు వైసీపీ అభ్యర్థుల మీద సింపతి చూపిస్తున్నాడు. అది మరి పాపం వాళ్ళకి మరి ఇబ్బందిగా ఉండిద్ది. వాళ్ళు ఆయన తిడితే బాగుండేది, కానీ మీ నాయకుడు ఈ విధంగా చేయడం ఏం బాగుందని చెప్పని సింపతి చూపిస్తున్నాడు. అది మరి ఇబ్బందికరమైన ఏం కాదు. రాజకీయ స్ట్రాటజీ, ఆయన పొలిటికల్ స్ట్రాటజీ ఆయన చూస్తున్నాడు. అబ్బా రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ వాళ్ళ మంచితనం గురించి ఆలోచిస్తారా ఏంది? ఆయన స్ట్రాటజీ, ఆయన పొలిటికల్ స్ట్రాటజీ ఆయనది. అట్లా చెబితే ప్రజలు అరే చూసావా మా పార్టీలో ఎంత గందరగోళంగా ఉందని వాళ్ళు కొంతమంది వైసీపీ నుంచి వీడి తెలుగుదేశానికి వచ్చి ఓటేస్తారని, తెలుగుదేశంలోకి వస్తారని, అక్కడ కన్ఫ్యూజన్ క్రియేట్ చేయొచ్చని అలా ఉండేది. రాజకీయంలో చంద్రబాబు నాయుడు గారు ఏమి అట్లా ఏమి దురంధరుడు ఆయన వ్యూహాలు ఆయనకు ఉంటాయి. రాజ్కుమార్ ఉన్నారు సార్. రాజ్కుమార్ సబ్జెక్ట్ అయిపోయింది కదా. ఓకే సరే, ఇంకా ఎప్పుడు మరలే 9వ లిస్ట్ ఎప్పుడు రాజ్కుమార్? సార్ 9వ లిస్ట్ ఎప్పుడు? ఈ 10వ తారీఖు మేనిఫెస్టో రిలీజ్ చేస్తున్నారు సార్. ఈ లోపు ఇంకా 1-2 లిస్టులు ఉన్నాయని సమాచారం ఉంది సార్. ఈ లోపే 2-3 లిస్టులు ఉన్నాయి. అంటే పవన్ కళ్యాణ్ గారిది కూడా ఎక్కడైతే పిఠాపురం నుంచి పోటీ చేస్తారంటారో ఆ అంశం కూడా తీసుకున్నారు సార్. మరలా వంగగీత గారిని కూడా మార్చే ఆలోచనలో ఉన్నారని సమాచారం ఉంది సార్. నిన్న కూడా ఆల్రెడీ ఆవిడ క్యాంప్ కార్యాలయానికి వచ్చి సీఎం గారిని కూడా కలవడం జరిగింది సార్. ఇట్లా ప్రకటించిన అభ్యర్థులను ఎవరైతే అభ్యర్థుల మీద కూడా ఎప్పటికప్పుడు సర్వే జరుగుతూ ఉంది సార్. మార్చిన అభ్యర్థులను కూడా మార్చునే ఉన్నారు సార్. సరే ఓకే, రైట్ రాజ్కుమార్, థ్యాంక్ యూ. నెక్స్ట్ అండి, సునీత ప్రశ్నలకి జవాబేది? జగన్ దగ్గర సమాధానం ఉందా? జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే సమాధానం చెబుతారు. ఇవాళ వాళ్ళిద్దరికంటే కూడా ట్విస్ట్ చైతన్య రెడ్డి అని వచ్చాడు, శివశంకర్ రెడ్డి గారు కుమారుడు. శివశంకర్ రెడ్డి కుమారుడు వచ్చి ఆయన ఏం చెప్తున్నాడు, నేను జైలుకి వెళ్ళాను, మామూలుగా నేను ట్రీట్మెంట్ చేసాం అందరికి, ఖైదీలందరికీ, మరి అప్పుడు నేను బెదిరించుంటే అప్పుడే ఆయన చెప్పొచ్చు కదా, ఇప్పుడు ఆయన ఎందుకు మాట్లాడుతున్నాడు అని చెప్తున్నాడు. ఎవరో శివశంకర్ రెడ్డి కుమారుడు. ఒకసారి ఆయన బయట ప్లే చేయండి. దస్తగిరి బయట, ఆయన బయట, సునీత బయట. ఇక్కడ చైతన్య రెడ్డి చెప్పింది కాస్త మంచి సబ్జెక్ట్, ఇంట్రెస్ట్. ఆయన దస్తగిరి నేను బెదిరించలేదు, వాడు మరి క్రిమినల్గా ఉన్నాడు, క్రిమినల్గా ఆలోచిస్తున్నాడు అని చెబుతున్నాడు. చైతన్య రెడ్డి గారి ఫాదర్ శివశంకర్ రెడ్డి గారి పైన 17 క్రిమినల్ కేసులు ఉన్నాయి. పోలీస్ స్టేషన్ల మీద దాడి చేసిన కేసులు ఉన్నాయి. మర్డర్ చేసిన కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు ఆయన. అట్లాగే ఎవరైతే వైఎస్ వివేకానంద రెడ్డి గారిని అత్యంత కిరాతకంగా హత్య చేయించడంలో సూత్రధారి, పాత్రధారి, అది సిబిఐ తేల్చింది, మనం తేల్చలా. ఆయన మా నాన్నగారి తెలవదని చెప్పని ఆయన కొత్తగా డాక్టర్ చైతన్య రెడ్డి గారు చక్కగా చెబుతున్నారు. సరే ఏంటి ఆయన చెప్పిన దాంట్లో ఏంది వాస్తవం, ఒకసారి అది బయట ప్లే చేయండి. దాన్ని ఆ మెడికల్ క్యాంప్ పోయిన దాన్ని పట్టుకొని దాని చుట్టూ ఒక పెద్ద స్టోరీ అల్లి అర్థం లేని ఆరోపణలు చేస్తున్నారు. ఒకటే అంటే బుద్ధున్నోడు ఎవడైనా మొత్తం మన జైలు మొత్తం సీసీ కెమెరాలు ఉంటాయి, ఎవరికైనా తెలుస్తుంది. చుట్టూ 10 మంది పోలీస్ ఆఫీసర్లు ఉంటారు. అంత సెక్యూరిటీ మధ్యలో సీసీ కెమెరాల మధ్యలో ఎవరికైనా కొద్దిగా IQ 10% ఉన్నోడైనా పోయి వాడిని బెదిరిస్తే అది రెడ్ హ్యాండెడ్గా నీకు దొరికిపోయినట్టు కదా. వాడు నిజంగానే బెదిరించింటే ఆ వ్యక్తి ఏం చేయాలి? దస్తగిరి అనే వ్యక్తి ఆ జైల్లో అధికారులకు కంప్లైంట్ చేయాలి. సరే జైలు అధికారి మీద నమ్మకం లేదనుకున్నాము, నిజంగానే బెదిరించుండి దాన్ని యూ వాంట్ టు టేక్ యాక్షన్ ఆన్ దట్, హ్యాస్ టు కంప్లైంట్ జైల్ అథారిటీస్ కంప్లైంట్ చేయాలి, లేదంటే జడ్జిలు కంప్లైంట్ చేయాలి. ఎంత క్రిమినల్ మైండెడ్ ఫెలో అంటే ఇతను 3 నెలలు ఆగి ఆ సీసీ కెమెరా ఫుటేజ్ ఉండవు అని తెలుసుకొని ఆ సీసీ కెమెరా ఫుటేజ్ అయిపోయిన తర్వాత వచ్చి కంప్లైంట్ చేయడం మొదలుపెట్టినాడు. ముందే ఆయన యాంటిసిపేటరీ బెయిల్కి అప్లై చేస్తాడు. యాంటిసిపేటరీ అప్రూవల్ బెయిల్కి అప్లై చేసిన వెంటనే ఈ సిబిఐ వాళ్ళు అబ్జెక్షన్ చెప్పరు బెయిల్కి, అలాగే సునీత కూడా అబ్జెక్షన్ చెప్పదు. కిల్డ్ బాబాయ్, ఓ కిల్డ్ బాబాయ్, ఓ కిల్డ్ బాబాయ్. నేను అడగల, నిన్న ఆయన కూతురు అడిగింది, అవునా కాదా? నీ సోదరి హంతకులు మన మధ్య ఉంటారు, గుర్తించలేకపోయాం. సమాధానం, సాధారణంగా ఏ హత్య కేసైనా 4-5 రోజుల్లో తేలిపోతుంది. మరి వివేక హత్య ఎందుకు 5 ఏళ్లు తేలలేదని అడిగింది. సమాధానం, సొంత చెల్లెల్ని
ఎన్నికల ముందు పాదయాత్ర చేపించి ఊరూరు తిప్పి ఎట్లా ఉపయోగించుకున్నాడో మీరు చూశారు. అంటే టిష్యూ పేపర్ బాత్రూమ్ మారిగా వాడుకొని ఈ అమ్మాయి ఆ టిష్యూ పేపర్ బారేసినట్టు ఇప్పుడు చెల్లెలు వదిలేసే పరిస్థితికి వచ్చాడు. ఏమి న్యాయమో నాకైతే అర్థం కాలేదు. కుటుంబాల తగరాదులు వస్తాయి, నేను ఎక్కడ తప్పుపట్టను. సోషల్ మీడియాలో ఆవిడ నీ పైన పోరాడుతుందని ఆమె పుట్టిక పైన కూడా నీచంగా మాట్లాడావు. నీ కన్న తల్లికి అవమానం కాదా? కనీసం ఖండం చేశారా మీరు? నాయుడు గారు అసలు స్ట్రైట్. సరే చెప్పారుగా ఒకసారి ఎవరో తను మాట్లాడాడు, శివశంకర్ రెడ్డి కుమారుడు చైతన్య రెడ్డి. ఏం మాట్లాడాడు? బుద్ధున్నోడు ఎవడైనా లోపల పోయి బెదిరిస్తారా? అసలు ఎవడైనా కంప్లైంట్ ఇప్పుడు చేస్తారా? లోపల నేను బెదిరిస్తే సీసీ కెమెరాలు అన్నీ ఉన్నాయి కదా, అప్పుడే కంప్లైంట్ చేయొచ్చు కదా, అప్పుడు కంప్లైంట్ చేయకుండా ఇప్పుడు బయటకు వచ్చి ఎట్లా ఇచ్చేస్తాడు వాడు అని తను వర్షం చెప్పాడు. చైతన్యారెడ్డి గారు, డాక్టర్ చైతన్యారెడ్డి గారు ముద్దు సీను అని పేరేనారా? పరిటాల రవి హత్య కేసులో ముద్దు సీను అనేటువంటి వ్యక్తిని జైల్లో అత్యంత కిరాతకంగా కొట్టి చంపారు. 6.1 ఉంటాడు ముద్దు సీను, 4.2 ఉన్న ఓం ప్రకాష్ డంబెల్తో కొడితే ముద్దు సీను చచ్చిపోయాడు. అది అప్పుడు చెప్పిన హిస్టరీ. ఎవరు? పరిటాల రవి హత్య కేసులో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అలియాస్ శ్రీనివాస్ రెడ్డి, ముద్దు సీను చంపేశారు, జైల్లో చంపేశారు. మరి సీసీ కెమెరాలు ఏమైనాయి? ఇన్వెస్టిగేషన్ ఏమైంది? మరి అక్కడ ఉన్నటువంటి అందరు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, పోలీసులు ఉన్నారు, అందరు ఉండగా ఏమైందన్నారు. ఇప్పుడు దస్తగిరి ఎందుకు దస్తగిరి నేనే సపోర్ట్ చేయట్లేదు. దస్తగిరి కూడా కొంత తన పవర్స్ ఇవన్నీ కొంత జరిగిన తర్వాత అతను కొంచెం ఎక్స్ట్రీమ్ స్టెప్స్ వేస్తున్నాడు అనే విమర్శలు వస్తున్నాయి. కానీ అదే దస్తగిరి గనక లోపల గనక చైతన్యారెడ్డి నన్ను డాక్టర్గా వచ్చి కలిసి నన్ను బెదిరించాడు, డబ్బులు ఇస్తానన్నాడని చెప్పని కానీ ఆ రోజు చెబితే దస్తగిరి మరో ముద్దు సీన్ అయిపోయేవాడు. లోపలే మామూలుగా చూసాం కదా, దస్తగిరి బాగా దిట్టంగా ఉంటాడు. అతన్ని అక్కడున్న 18 సంవత్సరాల 18 సంవత్సరాల పిల్లగాడు ఎవరో ఒకరు కర్రతోడు కొడితే చచ్చిపోయాడని చెప్పేస్తారు. అవును, జరిగింది, నేను చెబుతున్నా, జరిగేది అట్లాంటి పరిస్థితి వచ్చిండేది. అంటే దస్తగిరి కూడా జైల్లోనే, లేకపోతే బాత్రూంలో కాలు జారి పడటంతో వెయిట్ ఎక్కువ ఉండటంతో ముందుకు పట్టడంతో తలదెబ్బ జరిగింది, అంతే కదా. లేదంటే దోమలు కుట్టడంతో ఫీవర్ వచ్చింది, ఫీవరు అది కంట్రోల్ కాలేదు, అందుకని అని చెప్పినా ఆశ్చర్యం లేదు. అంటే అబ్బాయి డాక్టర్ చైతన్యారెడ్డి చెప్పింది సంతోషమే. ఇప్పుడు ఎవరు తండ్రి మీదైనా ఏ కుమారుడికైనా ప్రేమ ఉంటుంది, ఏ తండ్రికైనా ఏ కుమారుడి మీదైనా ప్రేమ ఉంటుంది, కాదంటలేదు. శివశంకర్ రెడ్డి గారి పాత్ర వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ఉందా లేదా అనే అంశం గురించి మాట్లాడాలి. గతంలో ఇదే శివశంకర్ రెడ్డి గారి జైల్లో ఉండి ఇదే చైతన్యారెడ్డి హాస్పిటల్ ఓపెనింగ్కి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు. జగన్మోహన్ రెడ్డి గారు చైతన్యారెడ్డి గారి హాస్పిటల్కి వెళ్ళి రిబ్బన్ కత్తిరించారు. అదే టైంలో శివశంకర్ రెడ్డి గారికి స్పెషల్గా బెయిల్ మీద ఆయనకి ఒకరోజు ప్రత్యేకమైనటువంటి టీం తోటి పంపించారు హాస్పిటల్. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, నాకు కరెక్ట్గా గుర్తురాట్లేదు కానీ, బట్ ఈయనకైతే ఆ రోజు బెయిల్ ఇచ్చి 1 డే వెళ్ళి అటెండ్ అవ్వడానికి కూడా పంపించారు. ఇదే కడప జైల్లో ఇదే శివశంకర్ రెడ్డి గారు ఆయన రిమాండ్లో ఉన్నప్పుడు జైల్లో కంటే ఆసుపత్రిలో ఎక్కువ రోజులు ఉన్నాడు, గవర్నమెంట్ ఆసుపత్రిలో. ఇది నేను చెప్పలేదు, సిబిఐ ఆరోపించింది, సునీత ఆరోపించింది. ఏమని? ఇతను అదేమంటే పోయి హాస్పిటల్లో పనుకుంటున్నాడు, ఆడ నుంచి మొత్తం రాజకీయ కార్యకలాపాలు నడుపుతున్నాడు అని చెప్పని. మరి ఎవరు అమాయకులు, ఎవరు బుద్ధిమంతులు, ఎవరు క్రిమినల్సు, ఎవరు రాజకీయంగా దీన్ని చేస్తున్నారు? ఓకే, ఆయన ఏమన్నా గవర్నమెంట్ డాక్టరా చైతన్యారెడ్డి? కాదే, ఆయన ప్రైవేట్ హాస్పిటల్లో ప్రైవేటు డాక్టర్ అయ్యుండి
వాళ్ళు హెల్త్ క్యాంప్ అని ఒక క్యాంపు పెట్టి మేము సర్వీస్ చేస్తామని చెప్పి జైల్లోకి వెళ్ళి జైల్లో సర్వీస్ చేయటం మొదలుపెట్టారు. ఎన్ని సంవత్సరాల నుంచి చైతన్యారెడ్డి జైల్లో సర్వీస్ అందిస్తున్నాడు? ఎన్ని సంవత్సరాల నుంచి చైతన్యారెడ్డి బయట సోషల్గా సర్వీసు, ఎన్ని సేవా కార్యక్రమాలకి, ఎన్ని చిన్నపిల్లల అనాథాశ్రమాలకి, ఎన్ని జైళ్ళకి లేదా ఎన్ని ఓల్డేజ్ హోములకి వెళ్ళి ఆయన సర్వీసులు అందించాడు? మరి అది కదా తేలాల్సింది. పర్టికులర్గా ఈ జైలుకి ఎందుకు వెళ్ళారంటే ఆయన టీంతో, ఆయన నర్సులతో లేదా ఆయన డాక్టర్లతో ఆయనంతా ఆయన టీమే ఉంటారు. ఎవరు ఉంటారు? చూపించుకోవడానికి రమ్మని చెప్పి సరే వాడితో మాట్లాడాలంటే కడప జైలు అనేది అది వాళ్ళ అడ్డా. అరే సిబిఐ వాళ్ళే అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయలేక పారిపోయారు ఢిల్లీ. సిబిఐ వాళ్ళు కడపలో ఉంటే మేము కేసు చేయలేము, మా మీదే కేసులు పెడుతున్నారని భయపడి పారిపోయారు వాళ్ళు. వాటన్నిటికి కూడా సమాధానాలు చెప్తే బాగుంటుంది కదా మాస్టర్ డాక్టర్ చైతన్యారెడ్డి. ఇక్కడ ఎవరికి ఎవరి మీద ఇది లేదు, కోపం లేదు, ఎవరికి ఏం లేదు. కాకపోతే మనం ఒక అంశాన్ని తీసుకొని మనం ఒక అంశాన్ని మాట్లాడాలనుకున్నప్పుడు ఆ అంశం మీద డిబేట్ అవసరం. ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజాభిప్రాయాలు ఏ విధంగా ఉన్నాయి, దీంట్లో అసలు పాత్ర ఏంటి, ఎవరు పాత్రదారులు, ఎవరు సూత్రధారులు అని తేలాల్సిన అవసరం ఉంది. అంటే ఇది ఎట్లా ఉందంటే వినేవాడు ఉంటే చెప్పేవాడు ఏమైనా చెప్తాడు. మొన్న నేను కోన రవికుమార్ మొన్న కూడా చెప్పాను. బుస్సు మాటలు అంటారు. బుస్సు మాటలు అంటే ఏంటి? నేనేం చెబుతుంటే నువ్వు ఏదో బుస్సు మాటలు చెప్తున్నారని అనుకోవచ్చు. డంబా బుస్ మాటలు అని చెప్పి ఒక పాయింట్ చెప్పాడు మొన్న ఇంటర్వ్యూలో. డంబా బుస్ మాటలు అంటే నేను చెబుతున్నాను అబద్ధం చెబుతున్నానని తెలుసు, నువ్వు వింటున్నాడు అబద్ధం వింటున్నావని తెలుసు, ఈ పక్కన ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా వీళ్ళిద్దరూ చెప్పుకుంటుంది మొత్తం అబద్ధం అనేది తెలుసు, కానీ అందరూ తీక్షణంగా తీక్షణంగా చర్చిస్తూ ఉంటారంట. అట్లా డంబాబుస్ మాటలు చెప్తుంటాడు మా స్పీకర్ గారు అని చెప్పని ఆ రోజు ఆయన కామెంట్ చేశాడు. అట్లాగే ఇక్కడ ఇలా చెబితే ప్రజలు అమాయకులు కాదు అనేది గుర్తు చేసుకోవాలి. ఏంటో ఇది మరి ఆయన అంత తప్పులేదు, వాళ్ళ తండ్రిని వెనకేసుకొచ్చుకోవటం తప్పులేదు. 2 సంవత్సరాలు అవుతుంది, ఎవరికైనా ఇబ్బంది ఉంటుంది, బాధ ఉంటుంది, కాదంటలా. కానీ ఆయన మీద ఇచ్చిన ఎలిగేషన్స్ చాలా తీవ్రమైనవి. ఆయన వాటిని కాదు అని నిరూపించుకోవాలంటే వాళ్ళు కేసుకు సహకరించి త్వరితగతిన కేసు క్లోజ్ అయ్యి దీంట్లో ఎవరు పాత్ర లేదు, వైఎస్ వివేకానంద రెడ్డి గారే తన గొడ్డలు తీసుకొని తనకు తానే కొట్టుకొని తనకు తానే చనిపోయాడు అని ప్రూవ్ చేయాలి. లేదా నారాసు రక్త చరిత్రని చంద్రబాబు నాయుడు గారు నైట్ ఫ్లైట్ వేసుకొని వచ్చి అక్కడికి మొత్తాన్ని వీళ్ళందరిని తీసుకొని వెళ్ళి ఆదినారాయణ రెడ్డిని, బీటెక్ రైని, లోకేష్ని అందరిని తీసుకొని వెళ్ళి వాళ్ళందరూ కొట్టి వచ్చేసారు అని చెప్పని ప్రూవ్ చేయాలి. లేదు వీళ్ళిద్దరూ కాకపోతే సిబిఐ వాళ్ళే చేశారని చెప్పి వాళ్ళ మీదనే వెయ్యాలి. ఏదో ఒకటి ఉండాలి కదా. సిబిఐ వాళ్ళే చేశారు. రామ్ సింగ్ మీద బెదిరి అది మమ్మల్ని చేయించాడని చెప్పి కేసులు పెట్టించడం అదే కదా, ఆయన ఇన్వెస్టిగేషన్ చేశాడనే కదా. మధు ఉన్నాడు సార్. మధు ఏందో మధు ఎందుకు చెప్పు, నీ ఇన్వెస్టిగేషన్ ఎందుకు చెప్పు. నీ సార్ డెఫినెట్గా సార్ ఎప్పుడూ కూడా ప్రశ్న ఇంకొక ప్రశ్నకు సమాధానం కానే కాదు సార్. ఓకే, సో ఒక సమాధానం ఏదైతే కావాలి అనుకుంటే ఆ సమాధానం రాకుండా క్వశ్చన్ మాత్రమే వచ్చింది అంటే డెఫినెట్గా ఇక ఇప్పటికీ సమాధానం రాదు అనే అనుకోవచ్చు సార్. సో ఈ నేపథ్యంలోనే ప్రధానంగా వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి జరిగినటువంటి ఆ మొత్తం పరిణామాల్లో దాని బిహైండ్ ఉన్నటువంటి పర్సన్స్ ఎవరు అనేది సునీత అడిగినటువంటి ప్రధాన క్వశ్చన్. అది ఎవరు? క్వశ్చన్ మార్కే. ఆమె నిన్న మీడియా ముందుకు వచ్చారు. మీడియా ముందుకు వచ్చి మొత్తం అంతా ఒకటే నాకు జరగాలి, ఏదైతే తన తండ్రిని చంపినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఎవరు అని తేలాలి, వాళ్ళకు శిక్ష పడాలి అని ఆమె ప్రధానంగా డిమాండ్ చేశారు. అయితే ఆమె డిమాండ్ చేసిన తర్వాత కొంతమంది బయటకు వచ్చారు, మాట్లాడారు కూడా. దీనికి సంబంధించి సునీత పెట్టినటువంటి ప్రెస్ మీట్ ఏదైతే ఉందో దాని మీద కొన్ని కామెంట్లు కూడా చేశారు. వచ్చినటువంటి ఆ కామెంట్లలో ఆమె మాట్లాడినటువంటి విధానం ఏదైతే ఉందో దాని మీద మాత్రమే ఉంది, కానీ ఆమె అడిగినటువంటి ఆ ప్రశ్నకు ప్రశ్నలే వచ్చాయి తప్ప ఎక్కడ సమాధానం అయితే రాలేదు సార్. మరి ఎందుకు రావడం లేదు అనేది ఇప్పుడు ఉన్నటువంటి ప్రధాన విషయం. ఇంకొకటి చూసుకుంటే ఇప్పుడు సునీత చెప్తున్నటువంటి అలిగేషన్ ఏదైతే ఉందో చెప్తున్నటువంటి మొత్తం వ్యవహారాలలో ఒకటే ప్రధానంగా తన తండ్రి మరణానికి హత్యకు ప్రధాన కారణం ఎవరైతే ఉన్నారో
ఆ ప్రధాన కారణము అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి. వీళ్ళ ఇద్దరి వెనక కూడా మరి కొంతమంది ఉన్నారు. అది మేలా, ఫిమేలా, లేకపోతే పెద్ద స్థాయిలో ఉన్నటువంటి నాయకులు ఎవరైనా సరే, అంటే అవినాష్ రెడ్డి కావచ్చు, భాస్కర్ రెడ్డి కావచ్చు, వీళ్ళ వెనక కొంతమంది ఉన్నారు, కొంతమంది ప్రమేయం ఉంది. అది మేల్ అవ్వచ్చు, ఫిమేల్ అవ్వచ్చు సార్. సో లేకపోతే ఇద్దరు కూడా ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉండవచ్చు. కానీ వాళ్ళు ఎవరు అనేది తనకు తెలిసినప్పటికీ కూడా ఇప్పుడిప్పుడే నేను బయట పెట్టలేను. ఇందులో జగన్మోహన్ రెడ్డి ప్రమేయం ఉంటే ఆయన మీద కూడా విచారణ జరగాలి. విచారణ జరిగినప్పుడే పూర్తి సమాచారం బయటకు వస్తుంది. అప్పుడు అక్యూజ్డ్ అయితే ఓకే, ఒకవేళ అక్యూజ్డ్ కాకపోతే పంపించేయండి, అలా నార్మల్గానే ఉంటుంది అని ఆమె చెప్తున్నప్పటికీ కేసులో మాత్రం 5.5 సంవత్సరాలుగా ఎక్కడా కూడా వివేకానంద రెడ్డిని పులివెందల్లో తన ఇంట్లోనే చంపినటువంటి హంతకులు ఎవరు అనేది ఇప్పటి వరకు అయితే బయటికి రాలేదు సార్. అది వస్తుందా రాదా అనేది మాత్రం బిగ్ క్వశ్చన్ మార్కే సార్. ఓకే, రైట్ మధు, రైట్. నెక్స్ట్ అండి, ఇంకెన్నాళ్ళు వైసీపీకి కాపు కాస్తారు కోవట్లను ఉతికారేస్తున్న జన సైనికులు. దానికి వీళ్ళందరూ కూడా వైసీపీ కోవట్లు అంటున్నారు. అంటే మొత్తానికి హరిరామ్ జోగి గారు మరలా రేఖ రాశారు, నేను మారట్లేదు, నేను పవన్ కళ్యాణ్ గారితో ఉంటాను, నేను నిర్ణయం తీసుకోలేదు, మా కుమారుడి నిర్ణయం మా కుమారుడిది అని చెప్పని తను మాట్లాడు. సరే, ఇక్కడ ఏంటంటే తను చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యాడు. ఆయన ఎక్కువ రియాక్ట్ అయ్యాడు, ఎక్కువ సలహాలు చెప్పాడు, ఎక్కువ అమలు చేయాలని చెప్పాడు, అవన్నీ చెప్పాడు. అవన్నీ చెప్పిన తర్వాత ఆయన చెప్పినటువంటి సలహాలన్నీ వైసీపీకి ఉపయోగపడినాయి, పవన్ కళ్యాణ్ గారికి డ్యామేజ్ అయినాయి, తెలుగుదేశం పార్టీకి డ్యామేజ్ అయినాయి. ఇప్పుడు సలహా ఇచ్చేటప్పుడు సలహా ఆలోచన అనేటువంటిది అది ఎంతవరకు, అది ఏ రకమైనటువంటి ప్రభావం చూపిస్తుంది, ఏ రకమైనటువంటి అది ఉద్దేశాలను తీసుకెళ్తుంది, అది ప్రజలకు ఏ రకంగా కమ్యూనికేట్ అవుతుంది అనేది ఇంపార్టెంట్. సరే, అది దాన్ని కొంత ఆలోచనాత్మకంగా తీసుకెళ్లే విషయంలో సరే ఆయన కొంత వేగాన్ని వయసుకు మించి వయసులో ఉన్నప్పుడు చేయడం పర్వాలేదు, కానీ ఇప్పుడు ఈ వయసులో సలహాలు చాలా బాగుండాలి, అనుభవంతో ఉన్నటువంటి. సరే, ఆయన ఇచ్చాడు. చివరికి ఇప్పుడు అటు ఇటు వెళ్ళి చివరికి ఆ క్రమంలో ఇవాళ వాళ్ళ కుమారుడు ఆయనటు మారటంతో ఆయన అబ్బాయిని ఏమంటలేదు, సూర్యచంద్రని ఏమంటలా, అందరూ పాపము హరిరామ్ జోగి గారిని విమర్శలు చేస్తారు. సరే, ఇప్పుడు ముద్రగడ పద్మనాభం గారి టచ్లోకి బొత్స సత్యనారాయణ గారు వెళ్ళారు అనేది ఒక టాక్ నడుస్తుంది. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నాడు కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని భీమవరంలో ఎలా ఓడించాం, గతంలో గాజువాకలో ఎలా ఓడించాం, ఇప్పుడు అలాగే ఓడించాలి అనేటువంటి లక్ష్యంతో ఆల్రెడీ వంగా గీతను పిలిపించి తనని రాజకీయం నుంచి తప్పించాలి, అక్కడి నుంచి తప్పించి అక్కడ ముద్రగడ్డకి టికెట్ ఇచ్చి ఆ విధంగా అక్కడ రాజకీయంగా యుద్ధం చేయించి ఆయన ఓడించాలనేటువంటి ఒక బలమైనటువంటి దాంతో జగన్మోహన్ రెడ్డి గారు ఒక టాస్క్ టీంను ఏర్పాటు చేసి ఆ టాస్క్ టీంలో ఒక కీలకమైన వ్యక్తులను పెట్టి పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి మీరు ఏం చేస్తారో అది చెయ్యండి అని చెప్పి వాళ్ళు ఆదేశించారట. ఇప్పుడు అందరి యుద్ధం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని ఓడించడం కోసం ఒక తీవ్రమైనటువంటి కసరత్తు చేస్తూ ఉన్నారు, ఒక వ్యూహాలు తయారు చేస్తున్నారు. ఇలాంటి వ్యూహాలు, ఇలాంటి కసరత్తులు ఎన్ని చేసినా సరే ఈసారి పవన్ కళ్యాణ్ గారి గెలుపుని ఎవ్వరూ ఆపలేరు, ఎవ్వరూ అడ్డుకోలేరు, ఎవరి శక్తి చాలదు అన్నది పిఠాపురం ప్రజల అభిప్రాయం. అది ఇప్పుడు ఇలాంటి ఎట్లా ఉంటుందంటే రాజకీయంగా చూసినప్పుడు సరే ఎక్సర్సైజ్ చేస్తారు, బట్ ఇంకా ఆయన ఫైనల్ కాలే. ఇంకా పిఠాపురం భీమవరం నుంచి కాకినాడ ఎంపీ పార్లమెంటు పరిధిలో అయితే ఎంపీగా అక్కడ ఎంపీని గెలిపించుకోవాలి, అక్కడ ఎక్కువ స్థానాలు ఉన్నాయి, కూడా గెలిపించుకోవాలనే ఉద్దేశంతో తన వ్యూహాలు కదులుతున్నాయి. దీనికి కొంత ఎక్సర్సైజ్ చేస్తున్నారు. సతీష్ ఉన్నట్టున్నాడు సార్, బయట ప్లే చేయండి. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి పైన జరుగుతున్న దాడిని చూశాక టికెట్లు కావాలి, మరిన్ని ఎక్కువ కావాలి, 24 సరిపోవు, 50 కావాలి, మనల్ని రెచ్చగొట్టే వాళ్ళు మన చుట్టూతోనే ఉన్నారు. కానీ ఈరోజు మనం 24 సీట్ల వరకు చేరుకున్నామంటే దాదాపు ఒక 30 సీట్లు పూడ్చుకుని 30 సీట్లకు చేయాల్సిన కృషి చేసి ఆ 30 సీట్లు పూడ్చుకుని పైన 24 సీట్ల పైకి మనం వచ్చాం. ఆ విషయం మీరు అర్థం చేసుకోవాలి. జనసేన పార్టీలోంచి వెళ్ళిపోయి కండువా జగన్మోహన్ రెడ్డి గారి చేతితో కండువా వేయించుకున్న వ్యక్తిని తీసుకొచ్చి 7 గంటల నుంచి 9 గంటల వరకు ఛానల్స్ మార్చి ఎక్స్క్లూజివ్ డిబేట్స్ పెడుతున్నారు అంటే పవన్ కళ్యాణ్ గారి పైన ఏ విధంగా దాడి జరుగుతుందో మీరు అందరూ ఆలోచించుకోవాలి. సునీత గారి ద్వారా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఎంత క్రూరంగా ఉంటారు, ఆయన తెలుసుకుంటే ఎంత ఎక్స్టెంట్ వరకు వెళ్తారనే విషయం మీరు అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈరోజు ఎవరికి వాళ్ళు మీ వ్యక్తిగత స్వార్థాలు వదిలి పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న ఏ నిర్ణయానికైనా మనం కట్టుబడి పోటీ చేసే ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తున్న విషయం కాకుండా పోటీ చేసే ప్రతి స్థానంలో మనం గెలిచి తీరాలన్న ఒక నిర్ణయంతో ఆ 24 సీట్ల స్థానాలను గెలిపించండి.
పంచకర్ల సందీప్ పాపం అతనికి భీమిలి టికెట్ అనుకున్నారు. సరే భీమిలి టికెట్ సమీకరణాల్లో తెలుగుదేశానికి వెళ్ళటంతో సరే తనకు మనసులో బాధ ఉన్నప్పటికీ కూడా తాను రాజకీయంగా సపోర్ట్ ఇవ్వాలి, మనం ఎవరైతే వైసీపీ కుట్రలకు బలిగా వద్దు అని చెప్పి ఆయన పిలిపించారు. ఇలాగ చాలామంది పిలిపిస్తూ ఉన్నారు, అందరూ మాట్లాడుతూ ఉన్నారు. సరే ఇంకా శతఘ్ని టీం కానీ సోల్జర్స్ టీం కానీ లేదా పవన్ లెజెండరీస్ కానీ ఇంకా వాళ్ళు ఇంకా రంగంలో దిగలేదు. వాళ్ళందరూ కూడా రంగంలో దిగితే ఇంకొంచెం స్పీడ్గా వేగంగా ఉండిద్ది. సతీష్ ఉన్నారు సార్. సతీష్ ఏంటి మొత్తానికి ముద్రగడ్డ గారు ఆయన అయితే లేఖ రాశాడు. ఏంటి నాకు తన కుమారుడు రాజకీయ దీంతో నాకు సంబంధం లేదు, నేనైతే పవన్ కళ్యాణ్ గారితో ఉంటానని చెప్పినట్లున్నారు కదా, ఏంటి ఆ లేఖ సారాంశం అదేనా? సో వాయిస్ మీట్లో ఉంది సతీష్. మొన్న పవన్ కళ్యాణ్ గారు ఏదైతే సభలో మాట్లాడారో, అంటే నాకు సలహాలు ఇవ్వద్దు, సలహాలు ఇవ్వద్దు అని చెప్పేసి ఎప్పుడంటే గతంలో ఏదైతే నేను రెండు నియోజకవర్గాల నుంచి ఓడిపోయినప్పుడు నాకు ఎవరు ఎటువంటి సలహాలు అప్పుడెందుకు ఇవ్వలేదు, ఇప్పుడు నాకు సలహాలు ఇవ్వద్దు ఎప్పుడైతే చెప్పారో చెప్పిన అనంతరం కూడా అటు ఆయన కూడా ఒకసారి హరిరామజోగి గారు కూడా మాట్లాడే వెంటనే కూడా దాన్ని స్పందించి లేఖ రాయడం కూడా జరిగింది. తర్వాత ఇంకా నేనేం చేసేది లేదు మీ కర్మ అని చెప్పేసి, అలాగే ముద్దగడ పద్మనాభం గారు కూడా లేఖ రాయడం కూడా జరిగింది. సార్ ఆయన మొదటి నుంచి కూడా ముద్దగడ పద్మనాభం గారు ఏమో 80 సీట్లు తెచ్చుకోండి, మీరు 80 సీట్లు తెచ్చుకోవాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు లేఖలు రాయడం, అలాగే హరిరామజోగి గారు ఏమో 60 సీట్లు తెచ్చుకోండి 60 సీట్లు తెచ్చుకోమని చెప్పేసి ఈయన లేఖలు రాయడం. అంటే ఇద్దరు కూడా మొదటి నుంచి కూడా ఆయనకి ఎక్కడికి ప్రతిదానికి లేఖల ద్వారా కూడా ఆయన్ని స్పందించి చెప్పడమే జరుగుతుంది సార్. ఈ రోజు జనసేనకు సంబంధించిన నాయకులందరూ కూడా ఒకటే ప్రశ్నిస్తారు, ఎందుకంటే ఇప్పటి వరకు కూడా మీరు అనేక సార్లు లేఖలు రాశారు, ఇవి రాశారు కానీ తప్ప పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేసే విధంగా కూడా ఎక్కడ కేవలం ఇదంతా వైసీపీకి సంబంధించి నాయకుల ట్రాప్ లో మీరంతా పడిపోయారని చెప్పేసి కూడా నేరుగా హరిరామజోగి శాస్త్రి గారు ఆయన కూడా హరిరామజోగి గారు కూడా నేరుగా కూడా ఈరోజు కందుల దుర్గేష్తో పాటు అనేక మంది కూడా చెప్పడం జరిగింది సార్. ప్రధానంగా కూడా ఈరోజు ముద్దగడ పద్మనాభం చూసుకుంటే కాపు ఉద్యమ నేత నాయకుడిని అని చెప్పేసి మొదటి నుంచి కూడా ఆయన చెప్పుకొని వస్తున్నారు. దాంతో పాటు కూడా మొన్నటి వరకు ఏదైతే దీనికి సంబంధించి కూడా లాస్ట్ లో తోట త్రిమూర్తులు కావచ్చు, మరికొంతమంది వైసీపీకి సంబంధించిన నాయకులు కావచ్చు, వీరందరూ కూడా వైసీపీలోకి వస్తారా అంటే నెట్టి పరిస్థితిలో వచ్చేదిలో జనసేనతో ముందుకు వెళ్తానని చెప్పిన వ్యక్తి ఈ రోజు మరలా కూడా పిఠాపురం నుంచి పోటీకి సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే బొత్స సత్యనారాయణ గారు సంప్రదించినట్టుగా నేరుగా అక్కడ ఉన్నట్టు వంగ గీత ఎవరైతే ఇప్పుడు అక్కడ అభ్యర్థిగా ఉన్నట్టు వంగ గీతను కూడా మాట్లాడించి నేరుగా కూడా అంటే అక్కడ పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే గనక ఎట్టి పరిస్థితుల్లో కాపు ఓట్ బ్యాంక్ ఏదైతుందో దాన్ని చీలించాలంటే కనుక ముద్దగడ్డ పద్మనాభం పోటీ చేయాలని తీరుగా కూడా ముందుకు వెళ్తున్న పరిస్థితి. రైట్ సతీష్, ఇక ఏంటి మరి మహాసేన రాజేష్ తప్పుకుంటున్నట్లేనా పి గన్నవరం నుంచి? చాలా అంటే కొద్దిగా అక్కడ రాజకీయ సమీకరణాలు, తనకి వ్యతిరేకంగా జరిగినటువంటి అనేక పరిణామాలు, గతంలో తను మాట్లాడినటువంటి అనేక అంశాలు వివాదం కావటం, ఆ వివాదమైనటువంటి నేపథ్యంలో అవన్నీ ఇప్పుడు తన చుట్టూతా తిరగటం, అవి తన పార్టీ తెలుగుదేశానికి జనసేనకి నష్టం జరిగే విధంగా ఉన్నాయి, కావున నేను తప్పుకుంటున్నాను అనే విధంగా తను ప్రకటన చేసినట్లున్నారు. బయట సార్ ఏంటి ఒకసారి ఆ బయట తప్పుకుంటున్నాననే బయట ఉంటే ఒకసారి రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా అర్థం చేసుకోండి. ఒక సామాన్యుడికి అవకాశం వస్తే ఇంత వ్యవస్థ ఏకమైపోయింది. నిజంగా పోటీ చేయడానికి వస్తేనే ఇంత వ్యవస్థ ఏకమైపోయిందంటే ఒకవేళ తప్పు జారి మేము గెలుస్తుంటే నా వల్ల పార్టీకి చెడ్డ పేరు రావడమే నాకు ఇష్టం లేదు. లేకపోతే నేను ఎలాంటిదన్నా ఫేస్ చేస్తాను, కానీ నన్ను పూచిగా చూపించి నన్ను బ్యాట్ చేసి తద్వారా చంద్రబాబు నాయుడు గారి మీద కానీ ఎప్పుడు నెట్టేద్దాం, లోకేష్ గారి మీద నెట్టేద్దాం అన్నట్టు ట్రై చేస్తాను. నా వల్ల పార్టీకి నష్టం జరుగుతుంది అని భావిస్తే నేను ఎంతవరకన్నా తగ్గడానికి నేను రెడీగా ఉంటాను. ఎందుకంటే నాకు రాష్ట్రం బాగుపడాలి. జగన్ రెడ్డి రాష్ట్రాన్ని నాశనం చేశాడు. ఆయన నుంచి రైట్ దాంట్లో ఆయన చెప్పినటువంటి సారాంశం ఏంటంటే ఆ రోజు నా చేత అలా మాట్లాడిచ్చిందే జగన్మోహన్ రెడ్డి గారు. తన రాజకీయ అవసరం కోసం నేను వైసీపీలో ఉన్నప్పుడు నా చేత ఇలా మాట్లాడిచ్చారు, ఇప్పుడు మరలా అయ్యే నా దగ్గర తీసుకొని నా మీద డ్యామేజ్ చేస్తున్నారని. సరే అది కొంచెం సబ్జెక్టే కొంచెం వివాదపరమైనటువంటి సబ్జెక్టు. ఏదైనా రాజకీయాల్లోకి వచ్చేటువంటి వాళ్ళు లేదా భవిష్యత్తు రాజకీయాల్లో ఎదగాలనుకున్నటువంటి వాళ్ళు మాట్లాడేటువంటి సందర్భంలో చాలా జాగ్రత్తగా మాట్లాడటం అవసరం. అంటే అందుట్లో పర్టికులర్గా కులాలు మతాలు వీటి గురించి మాట్లాడినప్పుడు అవి ఆ రోజుకి మనల్ని చూసేటువంటి వాళ్ళు కొంత
అప్రిషియేట్ చేయొచ్చేమో, కానీ తర్వాత దాని డ్యామేజ్ ఎక్కువ ఉంటుంది. అవి ఎప్పుడైతే మనం ఒక మెట్టు ఎదగటానికి ఉపయోగపడతామో ఆ మెట్టు ఎదిగేటువంటి సందర్భంలో అవి వాళ్ళని తినేస్తాయి. ఇప్పుడు చట్టసభల్లో పి గన్నవరంలో ఖచ్చితంగా గెలిస్తే తను ఎమ్మెల్యే అయ్యేవాడు, చట్టసభల్లోకి వెళ్ళేటువంటి అవకాశం ఉండేది. బట్ ఇప్పుడు అనుకోకుండా తను ఆ వివాదంలోకి వెళ్ళటంతో చాలా కొంత వివాదాలు రావటం, సరే తనంతట తానుగా తెలుగుదేశం పార్టీకి జనసేనకి నష్టం జరగకూడదనేటువంటి ఉద్దేశంతో తను రాజకీయంగా తప్పుకుంటున్నాను, తను రాజకీయంగా తప్పుకుంటాను అనే విధంగా మాట్లాడినట్టున్నారు. ఇప్పటికే తెలుగుదేశం ఐవీఆర్ఎస్ సర్వే అని పెట్టి ఎవరో ఒకరి మీద సర్వే కూడా చేస్తున్నట్లుంది. సతీష్, ఏంటి అక్కడ అసలు, అంటే వేరే సర్వే చేస్తున్నారా ఏంటి? అంటే స్టార్టింగ్ అసలు ఎప్పుడైతే ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటించారో సార్, అప్పటి నుంచి కూడా పి గన్నవరం నియోజకవర్గంలో టీడీపీ జనసేన సంబంధించిన శ్రేణులు అందరూ కూడా ఒక్కసారిగా వాళ్ళ అసంతృప్తి అయితే వ్యక్తం చేస్తారు. ఎందుకంటే స్థానికంగా ఇక్కడ చాలా కాలం నుంచి ఎప్పటి నుంచో సీనియర్స్ నాయకులు ఉన్నారు, వాళ్ళందరినీ పక్కన పెట్టి రాజేష్ ఇవ్వడం ఏంటని చెప్పేసి కూడా వాళ్ళందరూ పూర్తిగా కూడా వాళ్ళందరూ ఘర్షణ కూడా చోటు కూడా చేసేస్తున్నారు. మొన్న ఏదైతే ఇద్దరు కూడా టీడీపీ జనసేన నాయకులందరూ కూడా ఒక సమన్వయ మీటింగ్ పెట్టుకుంటే అక్కడ కూడా భారీ స్థాయిలో ఒకరి మీద ఒకరు కూడా విరుచుకుపడడం జరిగింది సార్. ఈ నేపథ్యంలో గంటి హరీష్ మాధవ్ కూడా అక్కడ రావడంతో ఆయన కారు కూడా ఇక్కడ ధ్వంసం చేసిన పరిస్థితి నెలకొంది సార్. ఎట్టి పరిస్థితుల్లో కూడా మహాసేన రాజేష్ ని పి గన్నవరంలో అడుగు పెట్టినారు. అయినప్పటికీ కూడా అప్పుడు ఆయన ఆ వీడియో చూసిన వెంటనే కూడా నేను రేపే, అంటే శుక్రవారం రేపే అక్కడ నుంచి ప్రచారం మొదలు పెడతానని చెప్పేసి ఆయన వినాయక స్వామి గుడి దగ్గరికి వెళ్ళి అక్కడ దండం పెట్టుకుని అంబేద్కర్ మా పూలమాల వేసి నేరుగా కూడా ప్రచారం మొదలు పెట్టడం కూడా కొంతమంది నాయకులు కలిసి రావడం జరిగింది సార్. అది నిన్న జరిగిన వెంటనే ఈ రోజు ఉదయం చూస్తే మాత్రం వెంటనే ఆయన ఛానల్లోనే ఒక వీడియో అయితే రిలీజ్ చేసేసారు. ఎందుకంటే ప్రధానంగా కూడా ఆయన అన్న మాటల్లో కూడా ఈ రోజు విశాఖపట్నంలో బ్రాహ్మణ సంఘాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పూర్తిగా నిరసన వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో ఆయన సీటు మాత్రం ఇస్తే గనక నేరుగా చంద్రబాబు నాయుడు ఇంటిని ముట్టడిస్తామని చెప్పేసి బ్రాహ్మణ సంఘాలన్నీ కూడా గట్టిగా ప్రస్తావించడంతో ఇవన్నీ కూడా తన తీసుకుని నేరుగా నాకులాంటి నాయకుడు అయితే, నేనున్న ఒక సామాన్య వ్యక్తిని, ఒక నాయకుడు ఎవరైతే ఉన్నారో ఇటువంటి వ్యక్తి వల్ల పార్టీకి నష్టం కలిగినా, చంద్రబాబుకి నష్టం జరిగినా, లేదంటే పార్టీ జనసేనకు సంబంధించి అధినేతకు నష్టం జరిగితే, ఎవరికి నష్టం జరిగినా సరే నా వల్ల నష్టం జరుగుతుందంటే కనుక నేను పార్టీ నుంచి తప్పుకోవడం కూడా సిద్ధంగా ఉంటానని చెప్పేసి కూడా ఆయన కూడా ఆ విషయం కూడా చెప్పడం జరిగింది సార్. ఏదేమైనప్పుడు కూడా అంటే దీని ప్రస్తుతం అయితే దీన్ని మనం మరొక కోణంగా కూడా మనం చూడొచ్చు సార్. ఎందుకంటే వైసీపీకి సంబంధించిన నాయకులు మరొక కోణం కూడా, ఎందుకంటే దాంతో ఒక పొలిటికల్ డ్రామా కింద కూడా చూస్తున్నారు సార్. ఎందుకంటే ఓవరాల్ కూడా ఆయన ఛానల్లో ఏదైతే నేను తప్పుకుంటున్నాను కానీ ప్రజల్లో ఒక సానుభూతి కలుగుతుంది, వీళ్ళందరిలో కూడా సానుభూతి కలుగుతుంది. కాబట్టి ఎందుకు అయ్యో మహాసేన రాజేష్ కి టికెట్ ఇస్తే, ఒక సామాన్య వ్యక్తికి టికెట్ ఇస్తే ఇలా చేయడం ఏంటి, వైసీపీ వాళ్ళు ఇలా చేస్తున్నారా అని చెప్పేసి ఒక సానుభూతి కలిగే అవకాశం కూడా లేకపోలేదని చెప్పేసి కూడా మరికొంత కూడా చెప్పడం జరుగుతుంది సార్. ఏదేమన్నప్పుడు కూడా అంటే వైసీపీకి సంబంధించిన నాయకులు ఎమ్మెల్సీ అనంతబాబుకి సంబంధించిన వ్యక్తి మర్డర్ చేస్తే ఆయన పార్టీలో కొనసాగిస్తున్నారు, వివేకానంద రెడ్డిని హత్య చేసిన వ్యక్తి పార్టీలో కొనసాగిస్తున్నారు. మరి నేను ఏ తప్పు చేశానని కనీసం అసెంబ్లీలో అడుగు పెడతాను ఒకే ఒక్కరి మీద వైసీపీ సంబంధించిన నాయకులు అంత కక్ష కట్టారని చెప్పేసి కూడా ఈ రోజు మహాసేన రాజు చెప్పుకొని రావడం జరిగింది సార్. రైట్ సతీష్. నెక్స్ట్ అండి వసంత వర్సెస్ ఉమా, మైలవరం తమ్ముళ్ళు. మొత్తానికి ఇప్పుడు వసంత కృష్ణప్రసాద్ గారు జాయిన్ అయ్యారు. నేను ఉమాకి సహకరిస్తాను, పార్టీకి సహకరిస్తాను, ఉమాకి కూడా సహకరిస్తానని ఇద్దరు రాజకీయ వైరాన్ని పక్కన పెట్టి, ఇద్దరు కాదు ప్రస్తుతానికైతే వసంత కృష్ణప్రసాద్ ప్రకటించారు. మరి చూడాలి ఇది ఏంటంటే రాజకీయాల్లో ఇందాక అనుకున్నాం కదా, రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరు. అసలు వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి రాజకీయ యుద్ధం అది సామాన్యమైంది కాదు, వాళ్ళ మధ్య జరిగిన మాటల దాడి సామాన్యమైంది కాదు. కానీ ఎందుకనో సరే ఇక్కడ సమీకరణాలు చూసుకున్నప్పుడు కొన్ని మారతారు. గాంధీ ఉన్నట్లున్నాడు, బయట వస్తారు బయట దేని నమ్మ కూడా నేను కుటుంబ సభ్యునిగానే ఉంటాను, నాకు చంద్రబాబు నాయుడు గారు ఏ పదవి ఇచ్చినా నేను రెడీ అన్నారు ఆయన. అంటే దేవినేని ఉమామేశ్వరరావు గారు ఇక్కడ ఏంటంటే ఆ కాన్స్టిట్యున్సీలో పైకి ఒకటి ఉండిద్ది, ఇంటర్నల్గా ఒకటి ఉండిద్ది. సరే జరిగింది యుద్ధం, సరే అయిపోయింది. ఇప్పుడు మరి ఎవరి సీట్ ఎక్కడ అనేటువంటిది కూడా తేల్చాలి.